श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम श्री साईराम। साई श्रीकृष्ण परब्रह्मणे नमः। साई बंधुलरा, आत्मस्वरूपुलरा, प्रेम स्वरूपुलरा, ఈనాడు ఈ నంద్యాల పట్టణంలో సాయి సత్సంగ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారు, వారి యొక్క కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో ఈ గీతా మహాయజ్ఞం అనే పేరుతో నిర్వహించబడుతున్నటువంటి ఈ సత్సంగ కార్యక్రమానికి విచ్చేసిన జిజ్ఞాసులు, భక్తులు అయినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఈ సమాజంలో, ఈ పరిగెత్తే ప్రపంచంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి సమయాన్ని కేటాయిస్తూ, ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఇష్టపడుతూ శ్రద్ధాభక్తులతో ఉండే మీలాంటి భక్తుల సమక్షంలో కూర్చుని భగవంతునికి సంబంధించినటువంటి విషయాలను కాసేపు ముచ్చటించుకోవడం అనే మహాభాగ్యాన్ని నాకు ప్రసాదించిన నా గురుదేవులు, నా తల్లి తండ్రి, సర్వస్వంగా భావించే సద్గురు సాయినాథుల వారికి అనేక అనేక నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుంటూ ఉన్నాను. నిజంగా గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైననేమి కరము పాలు అన్నట్లుగా మీలాంటి శ్రద్ధాళువులైనటువంటి గీతాజ్ఞానాన్ని శ్రవణం చేయడానికి సిద్ధపడినటువంటి భక్తులు ఈ కాలంలో లభించడం అనేది నిజంగా చాలా చాలా అరుదైన విషయం, గొప్ప విషయం. దీని వెనకాల సాయి సత్సంగ సేవా సమితి సభ్యులు, ముఖ్యంగా మా శ్రీనివాస్ గారి అవిరల కృషి, అంటే కొన్ని సంవత్సరాలుగా, దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి కూడా నెలకు ఒక్క సత్సంగమైనా ఏర్పాటు చేయాలి అనే ఒక సంకల్పం పెట్టుకొని ఈ కార్యక్రమాల కొరకు రాత్రి పగలు శ్రమిస్తున్నటువంటి అటువంటి ఒక గొప్ప సత్సంగ ప్రేమికుడు దొరకడం మాది కూడా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే పూజలు, వ్రతాలు, యజ్ఞాలు, యాగాదులు అంటే ఇష్టపడే సమాజం భారతీయ సమాజం. అంటే వాటి ద్వారా ఏదో పుణ్యం వస్తుంది అని అందరి మనసుల్లో బలంగా నాటుకున్నటువంటి వ్యవస్థ ఇది. కానీ నిజానికి సత్సంగానికి ఉన్న ప్రాధాన్యత తెలియకపోవడం వల్ల సత్సంగానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. మిగతా పూజాది కార్యక్రమాలకు, తీర్థయాత్ర దర్శనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ భగవతత్వము చెప్పబడేది, అర్థం చేసుకోదగింది, ఆచరించదగింది కేవలం సత్సంగాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ఆనాడు ఆదిశంకర భగవత్పాదుల వారు స్వయంగా చెప్పినటువంటి సత్యం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని స్వయంగా శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి సత్యం. కానీ దురదృష్టం కొద్దీ మన సమాజంలో సత్సంగం యొక్క ప్రాధాన్యత ఎక్కువగా చెప్పబడలేదు, ఆచరించబడలేదు. ఇప్పుడు ఈ మధ్య
మన మహాత్ములైనటువంటి గరికపాటి గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇలాంటి వారు సత్సంగాలు చెప్పడం ద్వారా ఆ సత్సంగంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని గ్రహించడం ద్వారా ఆ సత్సంగం ద్వారా వచ్చే ఫలితాలు అర్థం కావడం ద్వారా సత్సంగాలకు ప్రజలు రావడం మొదలుపెట్టారు. అయితే అన్ని చోట్లకు వారే రావాలి, వారు వచ్చినప్పుడే భక్తులు రావాలి అంటే కుదరదు కదా. కాబట్టి అందరూ వారి స్థాయిలోనే జ్ఞానాన్ని పొందిన వారు లభించాలంటే కూడా దొరకదు. అటువంటి సందర్భంలో సాయి తత్వంలో ఉంటూ సాయి భక్తి మార్గంలో నడుస్తూ బాబాగారు కూడా సశరీరంగా వారు షిరిడీలో నివసించినప్పుడు ప్రతినిత్యం కూడా సత్సంగాలను ఏర్పాటు చేసేవారు. వారు అంటే దాదాపుగా 60 సంవత్సరాల పాటు రోజుకు 2 సార్లు సద్గ్రంథ పారాయణం సత్సంగం ఏర్పాటు చేశారు. అంటే సత్సంగం యొక్క గొప్పతనాన్ని సాయినాథుల వారు కూడా సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని ఆంధ్రదేశంలో భరద్వాజ్ మాస్టర్ గారు గ్రహించి సచ్చరిత్ర ద్వారా సత్సంగాలను విరివిగా మన రాష్ట్రంలో ప్రచారం చేశారు. ఆ యొక్క మార్గంలోనే బాబాగారి అనుగ్రహంతో ఆదేశంతో ఈనాడు కొంతమంది సాయి భక్తులు సచ్చరిత్ర ఆధారితంగా జ్ఞానాన్ని తత్వాన్ని అందజేసే ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నారు. అది గురువు అనుగ్రహ ప్రభావం తప్ప ఎవరి వ్యక్తిగత ప్రతిభ పాఠవాలు ఏమీ కాదు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చెయ్యాలన్నా ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పాలన్నా గురువు అనుగ్రహం ఉంటే తప్ప సాధ్యం కాదు. అయితే భగవద్గీతలో చెప్పబడినటువంటి జ్ఞానం కనుమరుగైపోయింది. కారణం ఏమిటంటే భగవద్గీత అంటే అది ఏదో పండితమన్యులకు పాండిత్యం ఉన్న వారికి, ఎందుకంటే అది సంస్కృతంలో చెప్పబడింది అని ఒక అపోహతో దాన్ని ఎవరు కూడా నిత్యం పారాయణం చేసే అలవాటు చేసుకోలేదు. ఆ రకంగా భారతీయ సమాజానికి భగవద్గీత దూరం అయిపోయింది. భగవద్గీతను ఎప్పుడు పెడతారయ్యా అంటే మనందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా శరీరాన్ని వదిలిపెట్టినప్పుడు ఆ బాధలోంచి విముక్తి పొందడానికి ఆ శరీరం విడిచిన ఆత్మ ఆ భగవద్గీతను విని అది కూడా ముక్తిని పొందడానికి గీతను పెడుతూ ఉంటారు. అంటే చనిపోయినప్పుడు మాత్రమే గీత వినదగింది, బ్రతికి ఉన్నప్పుడు గీతను వినాలనే ఆలోచన మనుషులకు లేకుండా పోయింది. చివరికి గీతకు స్థానం ఎక్కడిచ్చామంటే చనిపోయిన తర్వాత ఆత్మ. మనం కూడా వినం, గీత వస్తూనే ఉంటుంది, మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. గీత మానాన గీత పలుకుతూ ఉంటుంది, మన మానాన మనం లోకాభిరామైన మాట్లాడుతూ ఉంటాం. ఇక చనిపోయిన ఆత్మ మాత్రమే ఆ గీతను వింటుందేమో, అది కూడా వింటుందో మన మాటలే వింటుందో తెలియదు. కాబట్టి ఆ విధంగా గీతను మనం అపార్థం చేసుకుని ఎప్పుడు వినాలో గీతను అప్పుడు వినకుండా శరీరం విడిచిన తర్వాత వింటే లాభమేమిటి అంటే గీతను బ్రతికి ఉన్నప్పుడు విని ఆ గీతలో చెప్పిన జ్ఞానాన్ని ఆచరించి ఫలితాలు పొంది తరించవలసినటువంటి మానవ జన్మను చనిపోయే వరకు గీతను వినకుండా చనిపోయిన తర్వాత గీతను పెట్టుకొని వినడం వల్ల ఎవరికి ప్రయోజనం అనేది ఒకసారి ఆలోచించాలి. అందుకే ఈ మధ్య పెద్దవాళ్ళు సత్సంగ ప్రవచనకర్తలు కూడా ఏం చెప్తున్నారంటే గీతను జీవించి ఉండగా విననివాడు దౌర్భాగ్యుడు, చనిపోయిన తర్వాత మాత్రం వినాలనుకునేవాడు వాడు మూర్ఖుడు అని చెప్పడం జరిగింది. కనుక గీతను ఎప్పుడు వినాలి అంటే జీవించి ఉండగానే వినాలి. మరి ఎప్పుడండి 60 సంవత్సరాలు దాటిన తర్వాత అంటే కాదు. నువ్వు ఎంత చిన్న వయసులో గీతను వినడం నేర్చుకుంటే ఆ విన్న సమయంలో నుంచే నీ జీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి. అంతవరకు నువ్వు జీవించిన విధానం ఒక రకంగా ఉంటుంది, గీత విన్న తర్వాత నీవు జీవించే విధానం మరో రకంగా ఉంటుంది. అది గీత యొక్క గొప్పతనం. భగవద్గీతను ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు వారి వారి భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసుకుని విని ఆనందిస్తున్నారు, ఆచరిస్తున్నారు. భగవద్గీత ట్రాన్స్లేట్ చేయబడ్డన్ని భాషల్లోకి మరే ఇతర గ్రంథం కూడా ట్రాన్స్లేట్ చేయబడలేదు. అంత గొప్ప గ్రంథం భగవద్గీత.
అటువంటి గీతకు తగిన ప్రాచుర్యం లభించకపోవడానికి కారణం ఎవరు అంటే మనమే. ముందు చెప్పేవాళ్ళు తయారవ్వలేదు. ఒక షాప్ అంటూ తెరవడం మొదలు పెడితే కొనేవాళ్ళు వస్తారు, ఒకరు ఇద్దరు నెమ్మదిగా వస్తారు. కాబట్టి ముందు షాప్ అనేది తెరవాలి అంటే ముందు చెప్పేవాళ్ళు తయారవ్వాలి, చెప్పేవాళ్ళు ఎక్కువగా విరివిగా సమాజంలోకి రావాలి. మరి రాకపోవడం ఎవరు తప్పు అంటే చెప్పే వాళ్ళను తయారు చేయలేని వాళ్ళది తప్పు. ఎవరు తయారు చేయాలి? ఆ గీతా జ్ఞానం పొందినటువంటి వాళ్ళు, ఆ గీత యొక్క మహత్యం తెలిసినటువంటి వాళ్ళు, ఎవరైతే పీఠాధిపతులు ఉన్నారో, సన్యాసులు ఉన్నారో, సాధు సత్పురుషులు ఉన్నారో వారు గీతను విరివిగా చెప్పే విధంగా తయారు చేయవలసిన బాధ్యత వారికి ఉంది. అది సరిగ్గా జరగలేదు కాబట్టి గీతా వ్యాప్తి కూడా అంతగా జరగలేదు. గోరఖ్పూర్ వాళ్ళు ఈ యొక్క గీతా జ్ఞానాన్ని అందజేయడానికి కొన్ని దశాబ్దాలుగా చాలా కృషి చేస్తూ ఉన్నారు. అంటే గీతా పుస్తకాలను చాలా తక్కువ ధరకు ప్రజలకు అందేలాగా లక్షలాది గ్రంథాలను ముద్రించి అందజేశారు. ఆ గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళు చేసినంత కృషి ఏ సాధు సత్పురుషులు కూడా చేయలేదు. వారికి ఒకసారి చప్పట్లు కొట్టాడు గట్టిగా. అంటే గీతా గ్రంథాన్ని 5 రూపాయలకు, 10 రూపాయలకు, 15 రూపాయలకు కూడా అందజేశారు. అయితే చాలామంది గీతా గ్రంథాన్ని కొనడం అలవాటుగా చేసుకున్నారు, కానీ వాటిని తీసుకెళ్ళి మన ఇంట్లో గూట్లోనో బీరువాలోనో పెట్టేసుకుంటున్నాం. కానీ దాన్ని చదివి ఆ జ్ఞానాన్ని మనం పొంది మన పిల్లలకు కూడా గీతా జ్ఞానాన్ని అందజేసే ప్రయత్నం మాత్రం జరగాల్సినంతగా జరగట్లేదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, అది కొద్ది ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ భగవద్గీత ఎంతమంది ఇళ్లలో ఉంది? చేతులు ఎత్తండి. చాలా సంతోషం. కాబట్టే మీరు ఇక్కడికి రాగలిగారు. గీత అంటే మీకున్నటువంటి ప్రేమ, గీత మీద ఈ సత్సంగాలు ఏర్పాటు చేయడంలో భగవంతుని యొక్క ఉద్దేశం ఇప్పుడు అర్థమవుతూ ఉంది. కాబట్టి గీతను మీ ఇళ్లలో ఉంది. ఈ గీతను మేము ప్రతినిత్యం పారాయణం చేస్తున్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సత్యమే పలకాలి. ఎందుకంటే మనం ఏం చెప్పినా లోన ఉన్న అంతరాత్మైన పరమాత్మకు తెలుస్తుంది. కాబట్టి చదవకపోవడం ఒక తప్పు అయితే, చదువుతున్నామని చేతులు ఇచ్చిన 2 తప్పు. కాబట్టి ఆ విధంగా గీతను చదివే వాళ్ళు 2, 3, 4 ఉన్నారండి. గ్రంథం మాత్రం సుమారు 30-40 మంది చేతుల్లో ఊర్లలో ఇండ్లలో ఉంది. మరి గ్రంథం ఉండడం వల్ల లాభం ఏమిటి? డాక్టర్ గారు మందులు రాసి ఇచ్చారు, మందులు కొన్నాం కష్టపడి, మెడికల్ షాపులో తెచ్చి గూట్లో పెట్టాం, వాడట్లేదు, జబ్బు ఎలాగా తగ్గుతుంది? కాబట్టి గీతా గ్రంథం కొనడం ఒక మంచి గొప్ప విషయమే అయినా కానీ దాన్ని నిత్యము పారాయణ చేయకపోతే మన యొక్క భవరోగం ఎలా తగ్గుతుంది, అజ్ఞానం ఎలా తొలుగుతుంది, జ్ఞానం ఎలా కలుగుతుంది, గ్రంథ ప్రయోజనం ఏమిటి అనేది ఒకసారి ఆలోచించుకొని ఆ గీతా గ్రంథాన్ని, ఈ గీత యొక్క ప్రవచనాలు అయిపోయిన రేపటి నుంచి ప్రతినిత్యము గీతలో ఒక శ్లోకమైనా చదివి ఆనందించడం నేర్చుకుంటే ఈ సత్సంగం యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. సత్సంగం ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సంస్థకి భగవానుని ఆశీస్సులు కలుగుతాయి. చదివిన వాళ్ళకి గీత యొక్క ప్రయోజనం కూడా లభిస్తుంది. కనుక ఎప్పుడైనా సరే ఒక సత్సంగానికి వచ్చామంటే ఆ సత్సంగం అయిపోయిన మరుసటి రోజు నుంచి ఆ రోజు అక్కడ మనం విన్న వాటిల్లోంచి ఏదైతే ఆచరించట్లేదో దాన్ని మనం పట్టుకొని మనసుకు పట్టించుకొని సంకల్ప బలం చేసుకొని రేపటి నుంచి ఆచరించడం ప్రారంభిస్తే అదే నిజమైనటువంటి ప్రయోజనం. ఆ ప్రయోజనాన్ని మనం గనక సాధించే ప్రయత్నం చెయ్యకపోతే మన జీవితంలో ఎన్నో వేల గంటలు ఆధ్యాత్మికానికి ఉపయోగించుంటాం. ఆ మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళు కొన్ని వందల వేల సత్సంగాలు విని ఉంటారు, ఎన్నో సద్గ్రంథాలు చదివి ఉంటారు. కానీ వినడం ద్వారా, చదవడం ద్వారా మనం తెలుసుకున్న విషయాన్ని ఏదైతే మన జీవితంలో ఆచరించట్లేదో దాన్ని పట్టుకొని ఆచరించే ప్రయత్నం చేయకపోతే ఆ గంటల వేల గంటలు కూడా వృధా, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయినట్టే అనేది కూడా గట్టిగా మనం ఒప్పుకొని మన తప్పుని అడుగులు అనేవి చాలా శ్రద్ధాభక్తులతో వెయ్యడం నేర్చుకోవాలి. దానికోసమే సత్సంగాలు.
ఇది ఏమంటారు, ఉపోద్ఘాతం. ఈ ఉపోద్ఘాతం కింద మనం గతంలో విన్నవి చదివినవి ఎంతవరకు ఆచరిస్తున్నాం, భగవద్గీత మీద మనకు ఎంత శ్రద్ధాభక్తులు ఉన్నాయి, దాని ద్వారా మనం ప్రయోజనం ఎంతవరకు పొందగలిగాం అనే దాన్ని ఒకసారి ఉపోద్ఘాతంగా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు సత్సంగంలోకి మీ అందరి అనుగ్రహంతో ఆశీర్వాదంతో ప్రవేశిస్తాను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహార గవళా యా శుభ్రవస్త్రావృత యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా వందితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపహ నిశేష జాడ్యాపహ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదా సత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతో నమామీశ్వరం సద్గురు సాయినాథం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, శ్రీకృష్ణ పరమాత్మకి. విచిత్రం ఏంటంటే ఈ కాలంలో వచ్చిన ఈ కాలంలో అజ్ఞానులే జ్ఞానులై మాట్లాడుతున్న కాలం ఒకటి వచ్చింది. మనందరికీ తెలుసు, మన సనాతన ధర్మం చెప్పినటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఏంటి అంటే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ యొక్క శ్లోకాన్ని ప్రపంచంలో చెప్పిన ధర్మం కానీ మతం కానీ దేశం కానీ ఏదైనా ఉందంటే అది మనదే. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించుకోండి, ఇంకా అంతకంటే ఎక్కువ వారి ముగ్గురికి మూలమైన పరబ్రహ్మగా భావించండి అని చెప్పింది మన శాస్త్రం. మరి గురువు ఎవరయ్యా అంటే జ్ఞానము కలిగిన వాడు చండాలుడైనా సరే అతని గురువుగా భావించవచ్చు అని చెప్పాడు ఆదిశంకర భగవత్పాదుల వారు. ఇప్పుడు సాయిబాబా గారి లాంటి సత్పురుషుల్ని, సాధు పురుషుణ్ణి, మహాత్ముణ్ణి, సిద్ధ పురుషుణ్ణి గురువుగా భావించి సేవించుకుంటూ ఉంటే ఆయన్ని దేవుడని ఎలా పూజిస్తావు అని ప్రశ్నిస్తుంది. ఇదే సనాతన ధర్మంలో ప్రకటింపబడుతున్నటువంటి అజ్ఞానుల రూపంలో, జ్ఞానుల రూపంలో ఉన్న అజ్ఞానం. అజ్ఞానం కాకపోతే ఏంటి? గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా భావించమని చెప్పారు, పరబ్రహ్మ స్వరూపుడుగా భావించమని చెప్పారు. ఇప్పుడు బాబా గారు లాంటి సత్పురుషుని గురువుగా అంటే ఆయన ముస్లిం కదా, ఆయన నువ్వు ఎలా పూజిస్తావు అంటే గురువుకి మతం లేదు, కులం లేదు. గురువు అనగా జ్ఞానస్వరూపుడు. ఎవరైతే జ్ఞానాన్ని పొందారో వారు గురువులు, ఎవరైతే నీకు జ్ఞానాన్ని ప్రసాదించగలుగుతారో వారు గురువులు. అటువంటి గురువును పరబ్రహ్మ స్వరూపంగా భావించమని చెప్పిన సనాతన ధర్మంలో వెలిసినటువంటి వారే గురువును దేవుడని ఎలా అంటావు? గురువు గురువే. గురువు అయితే గురువును త్రిమూర్తి స్వరూపుడని ఎందుకు చెప్పావు? గురువును పరబ్రహ్మగా భావించమని ఎందుకు చెప్పావు అంటే చెప్పినవాడు మహాజ్ఞాని, చెప్పినవాడు తత్వవేత్త, చెప్పినవాడు పరబ్రహ్మ స్వరూపుడు,
పరమేశ్వరుడు, ప్రశ్నిస్తున్నవాడు అజ్ఞాని. అజ్ఞాని మాటలను పట్టుకొని కొంతమంది సుజ్ఞానులు కూడా అదే మాటలో మాట్లాడుతూ అదే మాటలో పయనిస్తూ ప్రశ్నించే ఒక మూర్ఖమైనటువంటి కాలంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా దాన్ని కూడా మీ అందరికీ కూడా నేను గుర్తు చేస్తున్నాను. ఎవరినైనా సరే నువ్వు గురువుగా భావించు, నీ మిత్రుని గురువుగా భావించు, అతన్ని నీవు పరబ్రహ్మ స్వరూపంగా భావించుకునే హక్కు, అధికారం నీకుంది. దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. కాబట్టి గురు మార్గం వేరు, గురువుకున్న ప్రాధాన్యత వేరు. గురువు దైవానికన్నా మిన్న అనే మన యొక్క శాస్త్రం చెప్పింది. అంటే అటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించినటువంటి భగవద్గీత జ్ఞానాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇంతకుముందు నేను చెప్పాను, భగవంతుడు చెప్పించాడు గీత యొక్క గొప్పతనాన్ని. స్వయంగా కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడయ్యా అంటే, గీతాసారమిదం శాస్త్రం సర్వశాస్త్ర సునిశ్చితం యత్ర స్థితం బ్రహ్మజ్ఞానం వేదశాస్త్ర సునిశ్చితం. గీతాసారముకు ఈ శాస్త్రము సమస్త శాస్త్రముల ద్వారా చక్కగా నిశ్చయించబడిన సిద్ధాంతములు కలిగి ఉన్నది. అంటే ఈ భూమి మీద ఎన్ని శాస్త్రాలున్నాయో, ఆధ్యాత్మిక మార్గాన్ని తెలియచెప్పే శాస్త్రాలున్నాయో, ఆ శాస్త్రాల్లో చెప్పబడిన సమస్త జ్ఞానము కూడా గీతలో చెప్పబడి ఉన్నది. దాని యందు వేదశాస్త్ర సునిశ్చితమగు బ్రహ్మజ్ఞానము విరాజమానమై ఉన్నది. అంటే మన సనాతన ధర్మానికి పట్టుకొమ్మ ఏది అంటే వేదం. ఆ వేదంలో ఏదైతే చెప్పబడిందో ఆ యొక్క జ్ఞానాన్ని సునిశ్చితమై సుస్థిరమైనటువంటి విధంగా ఈ యొక్క గీతలో చెప్పబడింది. అంటే గీతలో చెప్పబడిన జ్ఞానమంతా కూడా వేద జ్ఞానం. వేద జ్ఞానానికి గీత జ్ఞానానికి ఏమాత్రం తేడా లేదు అని స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు. ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యవేదార్థ దర్పణం యప్పటే ప్రయతో భూత్వా సగచ్చేద్ విష్ణు శాశ్వతం. నాచే చెప్పబడిన ఈ గీతాశాస్త్రము రహస్యములకు వేదార్థములను అద్దము వలె ప్రతిబింబచేయుచున్నది. అంటే వేదాల్లో చెప్పబడినటువంటి జ్ఞానం రహస్యంగా ఉంది, నిగూఢంగా ఉంది. అది సాధారణమైన వాళ్ళకు అర్థం కాదు, పైపైన చదివేది కాదు. అంతరార్థంలోకి ప్రవేశించాలి, పరమార్థంలోకి ప్రవేశించాలి. దాన్ని మామూలు వారికి అర్థం కాదు. ఆ దానిని కూడా, అటువంటి నిగూఢమైన భావాన్ని కూడా తీసుకొని వచ్చి అద్దం వలే, అంటే అద్దంలో నువ్వు నిలబడ్డప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలా అతి సులభంగా నీకు దర్శనమిస్తుంది, ప్రతిబింబం కనిపిస్తుంది. అంత స్పష్టంగా, అంటే వేదాల్లో నిగూఢంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని, సాధారణమైన వాళ్ళకు అర్థం కాని జ్ఞానాన్ని అతి సులభంగా స్పష్టంగా దర్శింపచేసే శక్తి ఒక్క గీతకు మాత్రమే ఉంది అని స్వయంగా భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఏతత్ పుణ్యం పాపహరం ధన్యం దుఃఖ ప్రణాశనం పఠతాం శృణ్వతాం వాపి విష్ణోర్మహాత్మ్యముత్తమము. విష్ణువు యొక్క ఈ ఉత్తమ మహాత్మ్యము చదువువారి యొక్క, వినువారి యొక్క పుణ్యమును అభివృద్ధి చేయునదియు, పాపమును హరింపచేయునదియు, ధన్యమైనదియు, దుఃఖమును లెస్సగా నశింపచేయునదియు అయి ఉన్నది. అంటే ఇది ఒక రకంగా విష్ణుదేవుడి యొక్క, నారాయణుడి యొక్క మహాత్యాన్ని తెలియజేసే మరొక అద్భుతమైన గ్రంథం. అంటే భగవంతుని చేరుకునే విధానం చెప్తుంది, అదే సమయంలో భగవంతుని యొక్క గొప్పతనాన్ని కూడా వర్ణిస్తుంది. భగవద్గీతలో వర్ణించినంత గొప్పగా భగవతత్వాన్ని మరే గ్రంథంలో కూడా వర్ణించబడలేదు. నీకు భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే గీతలో ఉన్నటువంటి విభూతి యోగము, విశ్వరూప సందర్శన యోగము, ఈ 2 అధ్యాయాలు చదవడం ద్వారా భగవంతుడనేవాడు ఎంత గొప్పవాడు, ఎంత అద్భుతమైన వాడు, ఎంత అనిర్వచనీయమైనటువంటి వాడు అనేది నీకు తెలుస్తుంది. మరి ఏ గ్రంథంలో కూడా అంత గొప్పగా చెప్పబడలేదు. కాబట్టి స్వయంగా అర్జునుడు ఆ దివ్య దర్శనాన్ని చూసి తట్టుకోలేక, హే కృష్ణ, నేను చూడలేకపోతున్నాను, భయం వేస్తుంది, దయచేసి నువ్వు మళ్ళీ నీ సాధారణ రూపాన్ని నాకు దర్శింపచేయి అన్నాడు. అంత అద్భుతమైనటువంటి దర్శనం మనకు భగవద్గీతలో లభిస్తుంది.
అష్టాదశ పురాణాని నవవ్యాకరణాని చ నిర్మిజ్య చతురో వేదాన్ మునినా భారతం కృతం భారతోదధి నిర్మధ్య గీతా నిర్మధితస్య చ సారముద్రుచ్య కృష్ణేన అర్జునస్య ముఖే ధృతం. 18 పురాణములను 9 వ్యాకరణములను 4 వేదములను బావుగా మధించి వ్యాసమునీంద్రుడు భారతాన్ని రచించాడు. భారతంలో దేనికి సంబంధించిన జ్ఞానం ఉందని చెప్తున్నాడు. 18 పురాణాల్లో ఉన్న జ్ఞానం, 9 వ్యాకరణాల్లో చెప్పబడినటువంటి జ్ఞానం, 4 వేదములలో ఉన్నటువంటి జ్ఞానం సమస్తాన్ని మధించి అందులో ఉన్నటువంటి రసాన్ని తీసుకొని భారతంగా తయారు చేశాడని చెప్తున్నాడు. అట్టి మహాభారతమును కూడా మధించి సారమగు గీతను తీసి శ్రీకృష్ణ పరమాత్మ అద్ధానిని అర్జునుని ముఖమందు ప్రవేశపెట్టాడు. 18 పురాణాలు, 4 వేదాలు, ఈ 9 వ్యాకరణాల్లో ఉన్న సమస్త జ్ఞాన సారాన్ని తీసి భారతంగా రచిస్తే ఆ భారతంలో ఉన్నటువంటి కూడా సారాన్ని తీసి గీతగా మనకు అందచేయడం జరిగింది వ్యాస మునీంద్రుడు. అంటే ఇక గీతను మించినటువంటి గ్రంథం, జ్ఞానం, గీతను మించిన సులభంగా అందించే శాస్త్రం ప్రపంచంలో మరెక్కడా లేదు. కనుక ఈ అద్భుతమైనటువంటి ఒక్క గీతను పారాయణం చేస్తే చాలు నీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది సుమా. ఒక్కసారి ఆత్మజ్ఞానం వచ్చిందా సకల శాస్త్ర జ్ఞానం కూడా లభిస్తుంది సుమా అనేది మనకు తెలుస్తుంది. మల నిర్మోచనం పుంసాం గంగా స్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమలమోచనం. ప్రతిదినము చేయు గంగా స్నానము మనుషులకు శరీర మాలిన్యాన్ని పోగొట్టుతూ ఉంది. మన శరీర మాలిన్యాన్ని దేని ద్వారా పోగొట్టుకుంటున్నాం? నీటి ద్వారా. దాన్ని గంగా అని పిలుస్తారు. కానీ గీత అను జలమందు ఒక్క పర్యాయము స్నానం ఆచరించినచో సంసార మాలిన్యం అంతయు తుడిచిపెట్టుకుని పోవచ్చున్నది. స్నానం రోజు చెయ్యాలి. రోజు స్నానం చేస్తేనే శరీర మాలిన్యం తొలగిపోతుంది. కానీ గీతను ఒక్కసారి చదివితే చాలు సుమా, నీ సంసార మాలిన్యం మొత్తం తొలగిపోతుంది. ఇక్కడే మనం ఒకసారి ఆగిపోవాలి. ఏమండి, గీతను 100 సార్లు చదివాం, మా జ్ఞానం ఎక్కడ ఉందో అక్కడే ఉంది. గీతను 20-30 సంవత్సరాలుగా చెప్తున్నాం, మా జ్ఞానం ఎక్కడుందో అక్కడే ఉంది. ఏమిటి కారణం? చెప్పవచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ సత్యం చెప్పుకోవడం వల్ల, సత్యాన్ని అంగీకరించడం వల్ల మనలో ఉన్న అజ్ఞానం పోతుంది. కాబట్టి అన్యోపదేశంగా చెప్తాను, డైరెక్ట్గా చెప్పను. భగవద్గీత ద్వారా 3 నేర్చుకోవాలి. ఒకటి, ఏదైనా కర్మ చేస్తే నిష్కామ కర్మ చేయాలి. కర్మ చేయకుండా మనుషులు బతకలేరు. సంసారంలో ఉన్నవాడు అసలు బతకలేడు. సంసారంలో ఉన్నవాడు కొన్ని 100 కర్మలు చేస్తాడు. సన్యాసి 2-3 కర్మలతో బతికేస్తుంటాడు. కాబట్టి సంసారైనా సన్యాసి అయినా కర్మలు ఎలా చేయాలి? నిష్కామ కర్మ చెయ్యాలి. అంటే ఏ విధమైన కోరిక లేకుండా, ఏ విధమైన సంకల్పం లేకుండా ప్రజ ఉపయోగాల కోసం, ప్రజల యొక్క ఉపయోగం కోసం, సమాజం హితం కోరి చేసే పనులన్నీ కూడా నిష్కామ కర్మ అనబడతాయి. నువ్వు ఎటువంటి ప్రయోజనం ఆశించట్లేదు, సమాజానికి మేలు జరగాలి, మంచి జరగాలి. అక్కడ కూడా మళ్ళీ ఒక రహస్యం ఉంది. నేను సమాజానికి మంచి జరగాలని చేస్తున్నాను, కానీ సమాజం దాన్ని పట్టించుకోవట్లేదని నువ్వు అనుకున్నా అది కూడా ఒక కోరికే సుమా. అది మంచి కోరిక కావచ్చు, కానీ అది కూడా కోరికే. కనుక ఏం చేయాలి? సమాజహితం కోసమే చెయ్యాలి, కానీ అది భగవంతుడికి వదిలివేయాలి. అది ఎలా జరుగుతుంది? ఎంతవరకు జరుగుతుంది? ఎంతవరకు ప్రయోజనం వస్తుంది? నీకు అనవసరం. పని చేయి అర్జున, ఫలితం నాకు వదిలేయి, ఫలితం ఆశించవద్దు అన్నాడు. దాన్ని నిష్కామ కర్మ. నాకు తెలిసిన మిత్రుడు కొన్ని సంవత్సరాలుగా భగవద్గీతను బోధిస్తూ ఉన్నాడు. సత్సంగం జరిగేటప్పుడు అక్కడికి వచ్చి కొన్ని పుస్తకాలు పెట్టుకున్నాడు అమ్మడానికి. అవి కూడా పాత పుస్తకాలు పెట్టుకున్నారు, కొత్త పుస్తకాలు కాదు. కార్యక్రమం అయ్యేసరికి 1-2 పుస్తకాలు పోయాయి, పుస్తకాలన్నీ అలాగే మిగిలిపోయాయి. నా మిత్రుడు బాధపడుతూ ఉన్నాడు. ఏమని?
ఎవడూ పుస్తకాలు కొనలేదు. మంచి పుస్తకాలు కొనేవాళ్ళు సమాజంలో ఎవడూ లేడు, మంచికి విలువ లేదు అని బాధపడిపోతున్నారు. బాధపడమే కాదు, ఇలా మైక్ ఇస్తే మైకులో కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ బాధపడుతూ ఉన్నాడు. మరి దీన్ని నిష్కామ కర్మ అనాలా మనం? భగవద్గీతను వందల వేల సార్లు చదివి ఇతరులకు బోధించి మనం పెట్టిన పాత పుస్తకాలు ఎవడూ కొనలేదని బాధపడే పరిస్థితిలో మనం ఉంటే దాన్ని నిష్కామ కర్మ అంటామా? అంటే మాయ ఎలా ఉంటుంది, అజ్ఞానం ఎలా ఉంటుంది అనేది తెలియచెప్తున్నాను. మంచి ఉద్దేశమే, సమాజంలోకి మంచి పుస్తకాలు తీసుకెళ్ళాలి. కానీ కొత్త పుస్తకాలు పెట్టినా కొనడానికి సిద్ధంగా లేని సమాజంలో మనం ఉంటే పాత పుస్తకాలని తెచ్చి కొనమని చెప్పడం ఎంతవరకు ధర్మం, కొనలేదని బాధపడడం ఎంతవరకు ధర్మం? బట్ ఇవన్నీ మనం ఆలోచించినప్పుడు గీతను మనం అర్థం చేసుకున్నామా? ఇది ఎందుకు చెప్తున్నానంటే నా మిత్రుడు కూడా తెలియాలనే. ఎందుకంటే సత్యం ఎప్పుడూ కూడా కఠినంగానే ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక గ్రంథం చదివినప్పుడు ఆ గ్రంథంలో ఉన్న విషయాల్ని మనం ఆచరించకపోతే ఎన్ని జన్మలెత్తినా ఆ అజ్ఞానం మన వెంట అలాగే ఉంటుంది సుమా. కాబట్టి భగవద్గీత బోధించే వాటిలో అతి ముఖ్యమైనది నిష్కామ కర్మ. ఇది మన సంసార జీవితంలో కూడా అలా బాబా గారు చెప్తారండి. ఆ నిష్కామ కర్మ అలా చేస్తారంటే, ఆయన ఒక ఇంటి దగ్గరకు వస్తారు. అమ్మా ఫకీర్ వచ్చాడు అంటాడు. అలాంటి స్వామీజీ వచ్చి చక్కగా ఆయన కడుపు నిండా అన్ని రకాల భోజనాలు పెడతాడు. ఎందుకంటే స్వామీజీ కాబట్టి, ఫకీర్ గారి విలువ తెలుసు కాబట్టి, దానం విలువ తెలుసు కాబట్టి కడుపు నిండా అన్ని పదార్థాలు ఇచ్చి పంపించాడు. అల్లా అచ్చా కరేగా, బాబా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. పక్కింటికి వెళ్ళాడు. నాలాంటి వాడు ఉన్నాడు. ఏమయ్యా ఫకీరు, బాగా బలంగా ఉన్నావు, బాగా వయసులో ఉన్నావు, పని చేసుకొని బతకొచ్చు కదా, ఏం లేదు వెళ్ళిపో అన్నాడు. బాబా ఏమన్నాడు తెలుసా? అల్లా అచ్చా కరేగా. ఇది అండి స్థితప్రజ్ఞత లక్షణం, ఇదండి నిష్కామ కర్మయోగ ఆచరణ. ఫలితంతో సంబంధం లేకుండా, ఫలితం ఎలా ఉన్నా సరే ఒకే రకంగా తీసుకోవడమే స్థితప్రజ్ఞత, ఒకే రకంగా భావించడమే నిష్కామ కర్మ. నేర్చుకుందాం, చెప్పడం కాదు, నేర్చుకుందాం. కాబట్టి ఇలాంటివి ఎన్నో ఉంటాయి. చెప్పిన నాలో కూడా అనేక లోపాలు ఉంటాయి సుమా. అవి నాకు కనబడవు, మీకు కనబడతాయి. మీరు చెప్పినప్పుడు నేను అంగీకరించి దాన్ని మార్చుకునే ప్రయత్నం చేసినప్పుడే నా మార్గం ముందుకు వెళ్తుంది తప్ప నాకు చెబుతారా మీరు, ఇలా చెప్తారా మీరు అని అన్నానా నేను అహంకారంలో పడిపోతాను, ఎప్పటికీ నేర్చుకోలేను. కాబట్టి భగవద్గీత నుండి నేర్చుకోవలసిన 3 విషయాల్లో, ఒకటి నిష్కామ కర్మయోగం, ఒకటి స్థితప్రజ్ఞత, 2 భగవంతుడు అన్ని జీవులలో సమానంగా వ్యాపించి ఉన్నాడు. అన్ని జీవులలో సమానంగా వ్యాపించి ఉన్నాడు పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ. అన్ని రూపాల్లో నేనే సంచరిస్తున్నాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇది కూడా మన సనాతన ధర్మం మనకు నేర్పించింది. కాబట్టి ఏ మతంలో మహాత్ముడు జన్మించినా అది కుల మతాలకు అతీతంగా ఆ మహాత్ముని మనం ఓన్ చేసుకుంటాం, ఆ మహాత్ముని మనవాడు అనుకుంటాం, ఆ మహాత్ముని పరమాత్మ స్వరూపంగా భావిస్తాం. కాబట్టి మన హిందూ ధర్మంలో చాలా మంది దర్గాలకు వెళ్తూ ఉంటారు, పీర్ల ఉత్సవాల్లో పాల్గొంటూ ఉంటారు. ఎందుకంటే మహాత్ములను కూడా పరమాత్మ స్వరూపంగా భావించే గొప్ప జ్ఞానాన్ని మన సనాతన ధర్మం మనకు ప్రసాదించింది. అటువంటి ధర్మంలో పుట్టి సాయిబాబా వారిని దేవుడిగా ఎలా చూస్తారు? నిన్న ఒక వీడియో చేస్తే ఒక జ్ఞాని ప్రశ్నించాడు, ఏమండి సాయిబాబా వారిని దేవుడిగా ఎలా చూస్తారు అని. అరే బాబు, మనం పుట్టిన ధర్మంలోనే అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపుణ్ణి అనే జ్ఞానం నేర్పించిన ధర్మంలో పుట్టావు. నువ్వే పరబ్రహ్మ అనుకోరా అంటుంటే, నేను పరబ్రహ్మని తెలుసుకున్నా, సాయిబాబా వారిని పరమాత్మ అంటే ఎలా అంటావేంట్రా బాబు? నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు జ్ఞానాన్ని? మన ధర్మం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు తెలుసుకుంటావు? నీకు తెలుసుకోవడం రాకపోతే నాకు చేత కావట్లేదండి అని చెప్పు, అంతేకాని అలా అన్నవారిని నువ్వు ఎలా అంటావు అని అంటే అలా అనమని మన ధర్మం చెప్పింది. అంటే ఈ విధంగా గీత యొక్క మహత్యాన్ని, దాని యొక్క ప్రయోజనాన్ని మనం ఎలా తీసుకోవాలో బాబా గారి దయతో నేను మీకు విన్నవించడం జరిగింది. ఈ యొక్క అయితే ఒక్కసారి గీత చదివితే చాలు అంతా తొలగిపోతుంది, అందరికి తొలగిందా
తొలుగుతుందా అంటే తొలగట్లేదని మనం ఇందాకే తెలుసుకున్నాం. ఎందుకు తొలగట్లేదయ్యా అంటే అక్కడే సంకల్పం. ఒక గ్రంథాన్ని పారాయణం చేసేటప్పుడు ఆ గ్రంథంలో ఉన్న విషయాలని తెలుసుకోవడంతో పాటు నేను ఆచరించాలి, ఆచరించి తరించాలి అనే సంకల్పం బలంగా పెట్టుకోకపోవడం వలన మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటున్నది. కాబట్టి ఆచరణ లేకుండా తెలుసుకునే జ్ఞానం ఎంతటి జ్ఞానమైనా అది బూజలో పోసిన పన్నీరు అయిపోతుంది. గీత కానీ, సచ్చరిత్ర కానీ, యోగ వాసిష్టం కానీ, వేదాంత పంచదశి కానీ, వివేక చూడామణి కానీ, ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించిన మహత్తర గ్రంథాలు వేలకు వేలు చదివినా కానీ మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండటానికి కారణం తెలుసుకుంటున్నామే కానీ, చదువుతున్నామే కానీ ఆచరించాలనే సంకల్పం పెట్టుకోవట్లేదు. ఆచరించాలని సంకల్పం పెట్టుకున్న వారిని మాత్రమే సాధకులు అంటున్నారు. ఎవడైతే సాధకుడు అవుతాడో వాడు మాత్రమే సాధిస్తాడు. సాధకుడు అనగా సాధించాలని సంకల్పం పెట్టుకొని ఆ మార్గంలో ప్రయాణం చేసేవారిని సాధకులు అంటారు. కనుక నువ్వు సాధకుడిగా మారినప్పుడు మాత్రమే అది నీకు లభ్యమవుతుంది. కేవలం పారాయణం చేస్తే, కేవలం చెబితే ఏమీ ప్రయోజనం ఉండదు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ యొక్క గీతా మహాయజ్ఞం అని మా సీనయ్య పెట్టినప్పుడు మా సీనయ్యకి అన్ని యజ్ఞాలు పెట్టాలని ఆలోచన ఎక్కువ ఉంటుంది. నిజంగానే గీతలో స్వయంగా కృష్ణ పరమాత్మ చెప్పాడు, లోకంలో 2 రకాల యజ్ఞాలు ఉంటాయి. ఒకటి ద్రవ్యమయ యజ్ఞం, 2 అక్షర యజ్ఞం, జ్ఞానయజ్ఞం, జపయజ్ఞం. ఆ 2 గురించి చెప్తూ ఆయన ఏమన్నాడంటే నేను యజ్ఞాలలో జపయజ్ఞాన్ని అన్నాడు. అంటే ఎవరైతే భగవన్నామాన్ని జపిస్తూ ఉంటారో అది మహాయజ్ఞం, అది గొప్ప యజ్ఞం. ద్రవ్యమయ యజ్ఞం కంటే అంటే వేల వందల కోట్లతో చేస్తున్నటువంటి, వందల వేల ఋత్విక్కులతో చేస్తున్నటువంటి యజ్ఞం కంటే కూడా ఎవరైతే అనన్య భక్తితో నన్ను జపిస్తుంటాడో వాడు గొప్ప యజ్ఞం చేసిన వాడు అవుతాడు అని చెప్పాడు. అంటే పైసా ఖర్చు లేకుండా గొప్ప యజ్ఞం చేసే అవకాశాన్ని పరమాత్మ మనకిచ్చాడు. ఆ జపయజ్ఞాన్ని కూడా మనం చేయడానికి అశ్రద్ధ చూపిస్తే, నిర్లక్ష్యం వహిస్తే ఇక మనల్ని కాపాడేవారు ఎవరు ఉంటారు? కాబట్టి అటువంటి జపయజ్ఞం, జ్ఞానయజ్ఞాన్ని సీనయ్య ద్వారా ఆ యొక్క సాయినాథుల వారు శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఈనాడు ఈ అవకాశాన్ని ప్రసాదించారు. అందుకని నాకు భగవద్గీత పేరు ఎత్తాలన్నా ఒక స్థాయి ఉండాలి. భగవద్గీత పారాయణం చెయ్యాలంటే ఒక అర్హత ఉండాలి. భగవద్గీతను అధ్యయనం చేసి ఆచరించాలంటే ఇంకా ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే భగవద్గీతకు అర్హులు ఎవరయ్యా అంటే ఎవరైతే ఈ మానవ జీవితం మీద విరక్తి కలిగిందో, ఎవరికైతే ఈ యొక్క ప్రాపంచిక విషయ సుఖాల మీద విరక్తి కలిగిందో, ఎవరికైతే ఇంద్రియ సుఖాల మీద విరక్తి కలిగిందో, ఎవరికైతే ఈ జీవిత పరమార్థమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వాన్ని, పరమాత్మ స్వరూపాన్ని, ఆ జ్యోతి స్వరూపాన్ని దర్శించాలి అనే తీవ్రమైనటువంటి కాంక్ష కలిగిందో అటువంటి వారికి మాత్రమే భగవద్గీత అర్హత కలిగి ఉంటుంది. ఇప్పుడు ప్రశ్నించుకుంటే ఆ అర్హత ఎంతమందికి ఉంది? అంత తపనతో, అంత వైరాగ్యంతో, అంత ఈ ప్రపంచ విషయవాసన మీద నాకు రోత పుట్టింది, విరక్తి పుట్టింది, నాకు పరమాత్మ మీద అనన్యమైన ప్రేమ కలిగింది, ఆయన తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అన్న సంకల్పం ఎవరికైతే ఉన్నదో వారు గీతకు అర్హులు అన్నప్పుడు ఇందులో ఇంతమందిలో ఎంతమంది వెళ్తారయ్య అంటే నాతో కూడా వెళ్ళరు. అంత తపన, అంత తాపత్రయం ఉంటే బహుశా చెప్పడానికి నేను కూడా రానేమో. ఎందుకంటే ఆ తపన తాపత్రయం ఉన్న వాళ్ళు పొందే స్థితి వేరు, అనుభవించే ఆనందం వేరు. కాబట్టి ఆ ఆనందాన్ని, అనుభూతిని వదిలేసుకొని 10 మందిలోకి రాలేరు. అలాగే మీరైనా సరే అన్ని అనుభవిస్తూ ఆనందిస్తూ ఆ స్థితి ఉన్నా సరే ఇక్కడ భగవంతునికి సంబంధించిన ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. అందులో పాల్గొందాం కాసేపు.
నేను పాల్గొంటే నాతో పాటు 10 మంది కూడా దాని మీద శ్రద్ధ చూపిస్తారు అనే మహాత్ములు ఉంటారు కొంతమంది. అటువంటి మహాత్ములు కూడా ఇటువంటి కార్యక్రమాలకు వస్తూ ఉంటారు. గీతలు కూడా ఆ విషయం చెప్పబడింది. మహాత్ములు ఏదైతే ఆచరిస్తారో దాన్ని ఇతరులు కూడా ఆచరిస్తారు. కాబట్టి ఆ మహాత్ముడికి గీత వినాల్సిన అవసరం లేకపోయినా కానీ 10 మంది కోసం వచ్చి వింటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఉన్నాను. అటువంటి గీత, భగవద్గీత ఇంతకుముందు చెప్పినట్టుగానే మోక్షప్రదాయిని, సచ్చిదానంద స్వరూపాన్ని దర్శింపజేసే ప్రదాయిని గీత, పరమ శాంతిని ప్రసాదించేది గీత. భగవంతుడంటే ఎక్కడో ప్రత్యేకంగా లేడు. మరొకసారి చెప్తున్నాను, నీ హృదయంలోనే ఉన్నాడు. నువ్వు పొందే పరమ శాంతి ఏదైతే ఉన్నదే అదే భగవత్స్వరూపం. శంకు చక్రాలు పెట్టుకొని వస్తేనే భగవంతుడు కాదు. నువ్వు గనక పరమ శాంతితో ఉన్నావంటే ఆ పరమ శాంతి స్వరూపమే పరమాత్మ స్వరూపం. ఎవరికి దొరుకుతుంది పరమశాంతి? ప్రపంచంలో ఉన్న అన్ని కోరికలను వదిలేసేసి, ఈ ఇంద్రియ సుఖాలు పూర్తిగా వదిలేసేసి, ఎవరైతే తన మీద తాను ఆధారపడుతూ, తన అంతరాత్మను ఆధారపడుతూ, తన అంతరాత్మలో ఉంటూ, తనలో తాను ఉంటూ ఆత్మానందాన్ని పొందుతుంటారో వారికి మాత్రమే ఆ శాంతి లభిస్తుంది. తమాషాగా చెప్పుకుంటే 60 ఏళ్ళు వచ్చాయనుకోండి, మనవళ్ళ మీద మమకారం, నా మనవడు ఇంకా చదువుకోవట్లేదు, స్కూల్కి వెళ్ళట్లేదు, నా మనవడికి చదువు ఇంకా సరిగ్గా రావట్లేదు, వాడు ఇంకా కొద్దిగా పొడవుగా పెరగట్లేదు, కొద్ది లావుగా తయారవ్వట్లేదు, బొద్దుగా తయారవ్వట్లేదు, ఇంకా కొద్దిగా పెరిగితే వాడికి ఇంజనీరింగ్ కాలేజీలో మంచి సీటు వస్తుందో రాదో, కృష్ణ ఇప్పించవయ్యా, లేదు వాడికి మంచి సంబంధం దొరకాలి, మంచి అమ్మాయి రావాలి. ఇలా కోరికల తుంపర పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎక్కడికి కోరికలు ఆగిపోతాయి? నీకుగా నువ్వు కోరికలను ఆపుకుంటే తప్ప ఆగవు. నీకుగా నువ్వు నీ మనసును నియంత్రించుకుంటే తప్ప అది నియంత్రించబడదు. దీనిని ఎవరైతే సంకల్ప బలంతో ఏర్పాటు చేసుకుంటారో వారికి మాత్రమే పరమశాంతి లభిస్తుంది. పరమశాంతే పరమాత్మ స్వరూపం. దీన్ని మాటి మాటికి గుర్తు చేసుకుందాం. పరమశాంతే పరమాత్మ స్వరూపం. నా మనసు ఆందోళనగా ఉంది, గడిబిడిగా ఉంది అంటే నీలో పరమాత్మ లేడు, నువ్వెప్పుడు పరమాత్మ చూడలేవు. దానికి కారణం నువ్వే. దీన్ని ఏమంటాడు? సన్యాస యోగం. అన్నిటినీ వదిలేసేయండి. అన్నీ వదిలేస్తే స్వామీజీ సన్యాసి, ఆయనకి సాంసారిక వ్యవహారాలు చాలా వరకు ఉండవు కాబట్టి ఆయన చాలా విషయాలను దూరం చేసుకుంటాడు కాబట్టి ఆయన మనసు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. అది మధ్యాహ్నం రాత్రి మాత్రమే కదులుతూ ఉంటుంది. మధ్యాహ్నం దేనికి కదులుతుంది? ఆకలేస్తుంది కదా, ఎవరికైనా స్వామీజీకైనా ఆకలి వేస్తుంది. అప్పుడు 1 గంట టైంలో కొద్ది కదులుతుంది. ఎవరైనా తెచ్చి కొద్ది ఆహారం సమర్పిస్తే అయిపోయి మళ్ళీ ప్రశాంతంగా పొందుతుంది. మళ్ళీ రాత్రి కాస్త కదులుతుంది. ఆ 2 సమయాలే వారి కదిలే సన్యాసులకి. సంసారులకి చెప్పగలరా ఎన్నిసార్లు కదులుతుందో? 100,000 సార్లు కదులుతుంది. మరి ఎలా? శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సన్యాసం కర్మ సన్యాసం. కర్మ సన్యాసం కర్మ ఫలత్యాగం. సంసారంలోకి వచ్చి కర్మ ఫలత్యాగం. కర్మలు చేయండి, వాటి ఫలితం ఆశించకుండా జీవించండి. అది సన్యాసం కిందే లెక్క. సన్యాసి సంసారాన్ని వదిలేశాడు కాబట్టి అతను సన్యాసి. ఆయన కూడా ఏం చెప్పాడు? సన్యాసిగా ఉన్న కొన్ని సంకల్పాలు ఉంటాయేమో. ఏంటవి? నేను కూడా చిన్నజీయర స్వామి అంత గొప్పవాడిని ఎప్పుడవుతాను, నేను కూడా పలానా పీఠాధిపతిగా ఎప్పుడవుతాను ఉంటాయి. ఒక్కొక్కసారి అవి కూడా ప్రవేశిస్తుంటాయి. మాయ. మనము ఆధ్యాత్మికంగానే కాకుండా భౌతికంగా కూడా ఆధ్యాత్మిక మార్గంలో భ్రమలు ఉంటాయి. ఆధ్యాత్మిక సంసారం కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక సంసారం మనకంటే ఇంకా పెద్దగా ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ మంది శిష్యులు ఉన్నారో, ఎవరికైతే పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయో వారికి మన సంసారం కన్నా పెద్ద సంసారం ఉంటుంది. నాకు తెలిసిన ఒక స్వామీజీ
ఆశ్రమం కట్టుకున్నాడు 2-3 ఎకరాలు. ఈ మధ్య అందరినీ బతిలాడుతున్నాడు, అయ్యా నా ఆశ్రమం ఎవరైనా తీసుకోండి, అయ్యా నా ఆశ్రమం ఎవరైనా తీసుకోండి అంటే అతన్ని అభినందించాలి. ఎందుకంటే అతనికి జ్ఞానం కలిగింది, జ్ఞానోదయం అయింది. ఈ సంసారం, ఈ యొక్క ఆశ్రమ నిర్వహణ బాధ్యత, స్వామీజీ అనే పీఠం, ఇవన్నీ కలిపితే ఇదొక పెద్ద సంసారం అయిపోయింది. ఇప్పుడు నేను ఎప్పుడు నిశ్చల స్థితిని పొందాలి, తొందరగా దీన్ని వదిలించుకోవాలి అంటే నిజమైన జ్ఞానం కలిగిన సన్యాసికి ఆ స్థితి. ఇంకా వాటిని పెంచుకోవాలి అని ఎవరైతే అనుకుంటున్నాడో వాడు సన్యాసి వేషంలో ఉన్నా సరే మనందరికంటే పెద్ద సంసారి అనేది కూడా తెలుస్తూ ఉంది. ఇలాంటి సన్యాసి కానీ, సంసారి కానీ, కర్మ సన్యాసం కానీ, కర్మఫల త్యాగం కానీ, ఇవన్నిటినీ ఒక్క సాధనతో మనకు భగవంతుడు ఒక అధ్యాయంలో చెప్పాడు. ఇది సాధించిన వాడు మాత్రమే పరమాత్మను అనుభూతి చెందగలుగుతాడు, పరమాత్మ స్వరూపంగా మారగలుగుతాడు. ఆ అధ్యాయాన్నే సత్సంగంగా సాయినాథుల వారు నాకు ప్రసాదించారు. దాన్నే ఆత్మ సంయమన యోగము అని ఒక అధ్యాయం ఉన్నది. ఆత్మ సంయమన యోగము. ఇక్కడ ఆత్మ అనగా గీతాచార్యుడు ఏం చెప్తున్నాడంటే ఇంద్రియాలు, మనస్సు, శరీరం ఈ 3 కలిపితే ఆత్మగా చెప్పబడుతుంది. ఆత్మను సంయమనం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆత్మ సచ్చిదానంద స్వరూపం, నిశ్చల స్వరూపం, దాన్ని ప్రత్యేకించి ఏమి చేయక్కర్లేదు. కానీ ఇక్కడ ఆత్మ జీవుడి రూపం ధరించిన తర్వాత అది మనోరూపంగాను, ఇంద్రియాల రూపంగాను బయటికి వస్తూ ఉంది కాబట్టి, దాని రూపం మారిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ సంయమనం చేసి అధీనంలోకి తెచ్చుకొని తిరిగి ఆత్మస్థితిలోకి చేర్చడాన్నే ఆత్మ సంయమన యోగంగా మనకు అందజేయడం జరిగింది. దీంట్లో కొన్ని అధ్యాయాలు ఎంతవరకు అనుమతిస్తే అంతవరకు చూద్దాం. శ్రీ భగవాన్ వాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. ఎవడు చేయవలసిన కర్మములు ఫలాపేక్ష లేకుండా చేయునో అతడే సన్యాసి. అతను సన్యాసం తీసుకుని ఉండవచ్చు, తీసుకోకుండా ఉండవచ్చు. కానీ ఎవరైతే చేసే పనులను ఫలితం ఆశించకుండా ఫలాపేక్ష రహితంగా ఆ పనులను చేస్తాడో అతడే సన్యాసి. ఇంతకుముందు చెప్పింది అదే, పని చేయి, ఫలితం ఆశించకు. ఎప్పుడైతే ఫలితం ఆశించావో నీకు అసంతృప్తి వస్తుంది, ఎప్పుడైతే అసంతృప్తి వచ్చిందో అశాంతి వస్తుంది. నీ అశాంతికి కారణం నీ యొక్క ఫలాపేక్ష, నువ్వే కారణం, నీ భావమే కారణం. కనుకనే ఎవరికి వాడే శత్రువు, ఎవరికి వాడే మిత్రువు అని కూడా మనకు ఆధ్యాత్మికం చెప్తూ ఉంది. కనుక భావాన్ని మార్చుకుంటే భాగ్యం మారుతుందని శాస్త్రం చెప్తుంది. అదే భగవానుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎవరు చేయవలసిన కర్మమును ఫలాపేక్ష లేకుండా చేయునో అతడే సన్యాసి. అంటే ఇలా సంసారంలో ఉంటూ తెల్ల వస్త్రాలు, నల్ల వస్త్రాలు వేసుకుంటూ కూడా వస్త్రాలతో సంబంధం లేకుండా, సంసారంతో సంబంధం లేకుండా, ఏ పని చేస్తున్నాడో సంబంధం లేకుండా ఉన్నటువంటి వ్యక్తి ఏ పని, ఏ ఫలితం ఆశించకుండా పనులు చేస్తూ ఉంటే అతడే నిజమైన సన్యాసి అని కృష్ణ భగవాన్ సర్టిఫికెట్ చేశాడు. అంతే కానీ అగ్నిహోత్రములు వదిలినవాడు కానీ, కర్మలను విడిచినవాడు కానీ సన్యాసియు యోగియు ఎన్నటికీ కానేరడు. అంటే సన్యాసం తీసుకున్న వాళ్ళకి అగ్నిహోత్రం చేయాల్సిన అవసరం లేదు, కర్మలను చేయాల్సిన అవసరం లేదు, సంపాదించాల్సిన అవసరం లేదు, వంట చేసుకోవాల్సిన అవసరం లేదు, వస్తువులు సంపాదించాల్సిన అవసరం లేదు, ఇల్లు సంపాదించాల్సిన అవసరం లేదు. ఇవన్నిటిని వదిలేసినంత మాత్రం సన్యాసి కాదు. పనులు చేస్తూ ఫలాపేక్ష రహితంగా ఉంటే అతను సన్యాసి అని చెప్తున్నాడు. నెక్స్ట్, యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన. ఓ అర్జున, దేనిని సన్యాసమని చెప్పుదురో దానిని యోగమని ఎరుగుము. ఎందుకనగా కామాది సంకల్పమును వదలని వాడు ఎవడును యోగి కానేరడు. దేనిని సన్యాసమని చెప్పుదురో దానినే యోగమని ఎరుగు. సన్యాసం, సన్యసించడం అంటే అన్ని వదిలివేయడం. ఎప్పుడైతే వదిలివేశాడో అతడు యోగి. అయితే పనులు వదలడం మాత్రమే కాదు, మనసులో సంకల్పాలు కూడా వదిలితే తప్ప అతను సన్యాసి కాలేడు. పనులు వదిలేస్తాడు, అన్ని పనులు వదిలేసి కూర్చున్నాడు,
కానీ మనసులో మాత్రం రకరకాల ఆలోచనలు మెదులుతూనే ఉన్నాయి. అతను ఎలా సన్యాసి అవుతాడు? కాదు అని చెప్తూ ఉన్నాడు. ఆరురుక్షో మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తశ్చైవ శమకారణముచ్యతే. యోగమును, జ్ఞానము లేక ధ్యానయోగం ఎక్కదలిచిన అంటే పొందగోరిన మునికి మననశీలునకు కర్మ సాధనమనియు దాన్ని బాగుగా ఎక్కునట్టి మునికి ఉపరతి కర్మ నివృత్తి సాధనమని చెప్పబడినది. అనగా దాన్ని పొందాలనే ప్రయత్నం చేసేవాడు, ప్రారంభ దశలో ఉన్నవాడు కర్మలను చేస్తూ నిష్కామ ఫలితంగా కర్మలను ఆచరిస్తూ పోతే అది ఒక పద్ధతి. అలా పోతూ పోతూ ఉండగా చిత్తశుద్ధి కలుగుతుంది అంటాడు. చిత్తశుద్ధి అనగా ఏమిటంటే నిన్ను గౌరవించినా పొంగిపోడు, నిన్ను అగౌరవించినా కృంగిపోడు, నువ్వు అనుకున్న కార్యం దిగ్విజయంగా కీర్తివంతంగా ప్రకాశింపబడినా పొంగిపోడు. అసలు ఆ కార్యము పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయినా సరే దానికి ఏమాత్రము చెలించడు. ఈ స్థితిని సంపాదించిన వారిని ముని అన్నాడు. అటువంటి ముని పూర్తిగా కర్మలను వదిలివేయవచ్చు. అంటే కదలకుండా ఒకే చోట ధ్యానంలో కూర్చోవచ్చు, ఇంకే కర్మ చేయక్కర్లా. రమణ మహర్షిలాగా, సాయిబాబా గారు లాగా, రామకృష్ణ పరమహంసలాగా ఇక ఏ పని చేయక్కర్లేదు. ఆ స్థితి రానంత వరకు, అంటే సమస్థితి, స్థితప్రజ్ఞ స్థితి, ఇంతకుముందు చెప్పినటువంటి ఆ లక్షణాలు రానంత వరకు అతడు కర్మలు చేస్తూ వెళ్ళాలి. ఎలా చేయాలి? నిష్కామ ఫలితంగా చెయ్యాలి. అంటే ఎంతవరకు చేయాలి? నిన్ను కొట్టినా తిట్టినా ముఖం మీద ఊసినా ఆహా సాయిరామ సాయి కృష్ణ అనే స్థితి నీకు వచ్చే వరకు చేయాలి. నువ్వు చేసిన పనులు విజయవంతమైన అట్టర్ ఫ్లాప్ అయినా అంతా భగవదర్పితం, అంతా ఆయన చిత్తం అనుకునే స్థితి వచ్చే వరకు చెయ్యాలి. ఆ స్థితి వచ్చిన తర్వాత నువ్వు కర్మలన్నీ మానేయచ్చు. ఆ స్థితి వచ్చే సమయంలోనే నెమ్మది నెమ్మదిగా నీ నుండి నువ్వు చేస్తున్న కర్మలు తొలగిపోతూ ఉంటాయి. నీ మనసు కర్మలు చేయడానికి ఇష్టపడని స్థితికి చేరుకుంటూ ఉంటుంది. అది కదలకుండా కూర్చోవాలని కోరుకుంటూ ఉంటుంది, ఏకాంతాన్ని కోరుకుంటూ ఉంటుంది, 10 మందిలోకి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోని స్థితి వస్తూ ఉంటుంది. అది వస్తూ ఉంటుంది, ఈ కర్మలు పోతూ ఉంటాయి. అది వచ్చే వరకు ఈ కర్మల్ని నిష్కామ భావంతో చేస్తూ పోవాలి. ఇది మార్గం. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఎప్పుడు శబ్దాది విషయములందును కర్మలందును ఆసక్తి ఉంచడో, సమస్త సంకల్పములు విడిచిపెట్టును, అప్పుడు మనుజుడు యోగారూఢుడని చెప్పబడును. సమస్త శబ్దాది విషయముల యందు, సమస్త అంటే ఇందులో మంచి శబ్దాలు ఉన్నాయి, చెడ్డ శబ్దాలు ఉన్నాయి. మంచి వాటిని కూడా వదులుకోవలసిందే సుమా. ఇంతకుముందు చెప్పింది అదే. సత్సంగం మంచిదే, భజనలు మంచివే, సంకీర్తనలు మంచివే, కానీ వాటిని కూడా వినడానికి ఇష్టపడని ఒక స్థితి ఏకాంత స్థితిలో వస్తుంది. వీటన్నిటికంటే అద్భుతమైన ఆనంద స్థితి నీ లోపట నిశ్శబ్దంలో దాగి ఉంది. దానికి దగ్గరయ్యేవాడు బయట నుంచి వచ్చే భగవత్ శబ్దాలను కూడా ఇష్టపడడు. అంటే దీనికంటే గొప్పదున్నప్పుడు మాత్రమే దీన్ని వదులుకోవాలనుకుంటాడు. దీనికంటే గొప్ప అనుభూతిని పొందినప్పుడు మాత్రమే దీనికి సంబంధించిన ఆనందాన్ని వదులుకోవాలనుకుంటాడు. కానీ ప్రారంభ దశలో ఇవి చాలా ఉపయోగపడతాయి, ప్రారంభ దశలో ఇవి చాలా ఆనందాన్ని ఇస్తాయి. కానీ ఇదే గమ్యం కాదు సుమా. దీనిని మించిన గమ్యం ఒకటి ఉంది. అదే నిశ్శబ్దంలో ఉంది, ఏకాంతంలో ఉంది, అంతర్ముఖంలో ఉంది. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మనవసాదయేతు ఆత్మైవ్యః ఆత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. తన్ను తానే ఉద్ధరించుకొనవలెను, తన్ను అధోగతిని పొందించుకొనకూడదు. ఎందుకనగా
ఇంద్రియంబులను జయించినచో తనకు తానే బంధువు, జయంపనుచో తనకు తానే శత్రువు. ఎవడు శత్రువు? నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే బంధువు అని చెప్తుంది గీత. మనమే అనుకుంటాం బయట వాళ్ళు మనకు చాలామంది శత్రువులు ఉన్నారు, బయట వాళ్ళు చాలామంది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, వారి కారణంగానే నాకు కష్టాలు వస్తున్నాయి, నష్టాలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి అని మనం భ్రమిస్తున్నాం. ఇది భ్రమ, ఇది అజ్ఞానం. జ్ఞానం అలా చెప్పట్లేదు. గీతా జ్ఞానం ఏం చెప్తుందంటే నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రువు. ఎలాగో గీత చెప్తుంది. నేను కూడా మళ్ళీ అక్కడ దాకా అన్ని శ్లోకాలు చెప్పకుండా చెప్తున్నా. నీకు నువ్వే శత్రువు, కానీ బయట వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు, బయట వాళ్ళు నీకు నష్టం కలిగించాలని చూస్తున్నారు, బయట వాళ్ళు నేను మాటలతో బాధపెడుతున్నారు. ప్రాథమిక దశలో అజ్ఞాన దశలో ఉన్నప్పుడు వాళ్ళే కారణం. కానీ జ్ఞానం కలిగిన తర్వాత వారేదో ఇబ్బంది పెడుతున్నారు, వారేదో మాటల ద్వారా నన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు, వారేదో నాకు నష్టం కలిగించాలని చూస్తున్నారు. కానీ బాధపడకుండా ఉండే అవకాశం ఏమైనా ఉందా అంటే అది ఉంది. ఏమిటి? వారి మాటలకు నేను బాధపడవలసుకోలేదు, వాళ్ళ ఇష్టం ఏమన్నా అనుకోని. అయిపోయిందా లేదా? అయిపోయింది. నాకు పెద్ద నష్టం కలిగింది వ్యాపారంలో. చాలా సత్సంగాలు చెప్పారు, అయ్యో నష్టం జరిగింది, నష్టం జరిగింది, నష్టం జరిగిందని హార్ట్ అటాక్ తెచ్చుకొని హాస్పిటల్లో పడడం ఉత్తమమా? జరిగితే జరిగింది లేబ్బా, కర్మానుసరంగా జరిగింది, మిగతా దాంతో బతికేస్తాను హ్యాపీగా, దేవుడిచ్చింది ఇంకా కొంత ఉంది కదా అనుకోవడం ఉత్తమమా? ఈ రెండు అనుకోవడాలు నువ్వే. పోయింది 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 పోయిందని అనుకొని ఆలోచించి చింతించి చింతించి కృషించి కృషించి నశిస్తావా? పోతే పోయిందిలే అబ్బా, భగవంతుడిచ్చింది ఇంకా ఉంది కదా అని హాయిగా ఉంటావా? ఇంతకుముందు చెప్పినదే, భావం మారితే భాగ్యం మారుతుంది. మానవ జీవితం అంతా భావం మీదే ఉంది సుమా. ఇతను నా శత్రువు, నిజమే నాకు చాలా నష్టం కలిగించాడు, మా ఇద్దరికి చాలా గొడవ ఉంది కాబట్టి అతను నా శత్రువు. మనసు చెప్తుంది అతను శత్రువు అని. అతను చూసినప్పుడల్లా నాకు గుండె టపా టపా కొట్టుకుంటుంది, హార్ట్ బీట్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది. నేను ఇప్పుడు అలా అనుకోవట్లా. ఓ మనసా, అతను నా మిత్రుడు, అతను నేను ప్రేమిస్తున్నాను. కర్మానుసారంగా అతను నాకేదో చేశాడు, అయినా నేను అతన్ని ద్వేషించట్లేదు, అతన్ని నేను ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను అని అనుకుంటే ఈ హార్ట్ బీట్ లేదు, బీపీ లేదు, రోగాలు లేవు, ఏమీ లేవు. కాబట్టి ఇక్కడ ఏముంది? అనుకోవడంలోనే ఉంది, భావాన్ని మార్చుకోవడంలోనే ఉంది. జ్ఞానము నీ భావాన్ని మారుస్తుంది. ఆ జ్ఞానం ద్వారా నీకు నిశ్చల స్థితి లభించే అవకాశం ఉంది. ఏం కావాలో నీ ఇష్టం, నువ్వే తీసుకో. ద్వేషించి బీపీ పెంచుకొని రోగాలు పెంచుకుంటావా? ప్రేమించి మనశ్శాంతిని పొందుతావా? అది నీ ఇష్టం. అదే ఎవడికి వాడే శత్రువు, ఎవడికి వాడే మిత్రువు. ఇది ఆడవాళ్ళకి వర్తిస్తుంది, మగవాళ్ళకి వర్తిస్తుంది, అత్తలకు వర్తిస్తుంది, కోడలకు వర్తిస్తుంది, ఆఫీసర్కి వర్తిస్తుంది, పనిచేసేవాడికి వర్తిస్తుంది. కానీ మనలో అహంకారం బలంగా ఉన్నప్పుడు మాత్రం ఎవరైనా ఒక మాట అంటే, ఒక పని చెప్తే నాకు చెప్తావా, నన్నంటారా అని ఊగిపోతుంటాం. ఎందుకు పనికి రాకుండా బతికేస్తూ ఉంటాం. ఇది సచ్చరిత్రలో బాబా గారి ద్వారా మనకు తెలిసినటువంటి గొప్ప సత్యం. ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక కపట వేషధారి, ఒక మోసగారి బాబా గారిని నా శిష్యుడు అని చెబితే బాబా కాదని చెప్పకుండా అతని శిష్యుడిగా ఉండిపోతూ అతనికి సేవలు చేస్తూ జీవించాడు తప్ప అతని ఒక్క మాట కూడా అనలేదు. సాయి భక్తులుగా మనం నేర్చుకోవాలి ఇది. మనకు జీతం ఇచ్చేవాడు ఒక మాట అంటే నన్నంటావా, నేను ఉద్యోగం చేయను మానేస్తున్నా, మనం సాయి భక్తులు. కానీ బాబా మనకు అలా చెప్పలేదు సుమా. ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి కూడా ఆయన మీద పెత్తనం చెలాయించాలని చూస్తే ఆ పెత్తనాన్ని అంగీకరించి సేవక వృత్తిని ఆచరించి సేవ చేస్తూ జీవించాడు. ఇది అహంకారం లేని వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది, ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకు మాత్రమే సాధ్యమవుతుంది. గురు మార్గంలో ఉన్న వాళ్ళు ఆ విధమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అటువంటి జ్ఞానం వచ్చిన వాడిని ప్రపంచంలో ఏ శక్తి, ఏ సంఘటన ఏది కూడా కదిలించలేదు. అదే నిగూఢం. గూఢం అంటే కదలకుండా ఉండేదాన్ని గూఢం అంటారు. అంటే కమ్మరివాడు వస్తువులు తయారు చేసేప్పుడు కింద ఒక ఇనుప దిమ్మె ఉంటుంది, దాని మీద పెట్టి వస్తువులు తయారు చేస్తుంటాడు, సుత్తెతో కొడుతుంటాడు.
ఆ దిమ్మె మాత్రం కదలకుండా నిశ్చలంగా ఉంటుంది. జ్ఞానం ద్వారా అటువంటి నిశ్చల స్థితిని నువ్వు సంపాదించుకోవాలి. అటువంటి వ్యక్తిని ప్రపంచంలో ఏ శక్తి కదిలించలేదో అతడే నిజమైన ప్రపంచ విజేత తప్ప అలెగ్జాండర్ కాదు అనేది మనకు అనుభవపూర్వకంగా తెలుస్తుంది. కనుక ఆత్మను ఆత్మచేత ఉద్ధరించుకోవాలి అని చెప్పడంలో నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రువు అంటే నీ భావాలను మార్చుకోవడం ద్వారా నీకు నువ్వు మిత్రుడివి అవుతావు. నీ ఇంద్రియాలను నిగ్రహించుకోవడం ద్వారా నీకు నువ్వు మిత్రుడివి అవుతావు. నీ మనస్సులో ఉన్న అరిషడ్వర్గాల్ని నశింపచేసుకోవడం ద్వారా నీకు నువ్వు మిత్రుడివి అవుతావు. నువ్వు వాటిని పెంచి పోషించుకోవడం ద్వారా, విచ్చలవిడిగా వదిలివేయడం ద్వారా నీకు నువ్వే శత్రువు అవుతావు. ప్రపంచమంతా నీకు శత్రువు అవుతుంది. జ్ఞానం ద్వారా మనం ఆ స్థితిని సంపాదించాలి. గీత ఆ యొక్క జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. తన మనస్సును తాను జయించుకొనిచో అట్టి జయింపబడిన మనస్సు తనకు బంధువు అవుతుంది. జయింపకపోతే అది శత్రువు అవుతుంది. భగవద్గీత ద్వారా, సచ్చరిత్ర ద్వారా చెప్పబడినంతా కూడా మనోయోగ శాస్త్రం అంటారు. మనస్సును ఎవడైతే నిగ్రహించుకోగలుగుతాడో, తన అధీనంలో పెట్టుకోగలుగుతాడో, బుద్ధిని ఉపయోగించి వాడు సంసార జీవితాన్ని సులభంగా దాటగలుగుతాడు. మనస్సును, ఇంద్రియాలను ఎవడైతే అదుపులో పెట్టుకోలేడో, జన్మ సంస్కారాల్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయడో, వాడు ప్రపంచంలో ప్రతి క్షణం కూడా అపజయాన్ని పొందుతూ ఉంటాడు. కాబట్టి మనస్సు ఇంద్రియాలు, మనస్సు ఇంద్రియాలు, మనస్సు ఇంద్రియాలు ఈ రెండింటి మీదనే ఆధారపడి ఉంది ఆధ్యాత్మికమంతా కూడా. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవమానయోః. మనస్సును జయించినవాడు, పరమశాంతితో కూడినవాడు అగు మనుజునకు శీతోష్ణ సుఖ దుఃఖాదుల యందును అట్లే మానవమానముల యందును పరమాత్మానుభవము చెక్కు చెదరక ఉండును. ఎవడికి పరమాత్మానుభవం ఉంటుంది? ఎల్లప్పుడూ ఎవడు పరమాత్మను అనుభూతి చెందుతూ ఉంటాడు. పరమాత్మ ఈజుకోడు పరమశాంతి అన్నాం కదా. ఎవడి మనసు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది, ఎవడి మనసు ప్రశాంతంగా ఉంటుంది, కదలకుండా ఉంటుంది అంటే శీతోష్ణ సుఖ దుఃఖాదుల యందు, ఉష్ణం సమయంలో, చల్లగా ఉన్న సమయంలో, శత్రువు సమయంలో, మిత్రభావంతో ఉన్న సమయంలో, బాగా అనుకునేవి జరిగే సమయంలో, అనుకున్నవన్నీ విఫలమైపోతున్న సమయంలో, ఈ అన్ని సమయాల్లో మనసు చలించకుండా నిశ్చలంగా ఎవడికి ఉంచుకోగలుగుతాడో మనస్సును, వాడు మాత్రమే పరమాత్మ అనుభూతిని చెందుతాడు తప్ప యజ్ఞ యాగాలు చేసిన వాడు కాదు, తీర్థయాత్రలు చేసిన వాడు కాదు, లక్షల వేల కోట్ల దాన ధర్మాలు చేసిన వాడు కాదు. ఇవన్నీ పుణ్యాన్ని సంపాదించపెట్టి ఉండవచ్చు, కానీ నీకు మనశ్శాంతిని, అందుకు కారణమైన నిశ్చలమైన మానసిక స్థితిని మాత్రం ఇవ్వజాలవు. అవి ఇచ్చేది కేవలం జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానం తెలియబడేది సత్సంగాల ద్వారా మాత్రమే అనే సత్యాన్ని మనం ఇక్కడ మరొక్కసారి నొక్కి ఒక్కానించుకుంటూ ఉన్నాం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇచ్చుచ్యతే యోగీ సమలోష్టాస్మకాంచనః. యోగమనగా కలయిక. యోగం అంటే కలవడం. ఇది భగవంతుడు, ఇది జీవుడు. ఈ జీవుడు ఒక మార్గాన్ని, భక్తి జ్ఞాన కర్మ యోగ మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఆశ్రయించి ఆ మార్గంలో చెప్పబడిన విధంగా నడుచుకుంటూ వెళ్ళి భగవంతుని కలవడం, దీన్ని యోగం అంటారు. ఈ ప్రయాణం చేసేదాన్ని కూడా యోగం అని చెప్పబడుతూ ఉంది. గమ్యస్థానం యోగము, ఈ ప్రయాణం చేసే విధానం కూడా యోగమే. అందుకనే భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం యోగం చెప్పబడింది. అంటే చేరుకున్న తర్వాత దాన్ని యోగమే, చేరే ప్రయత్నంలో చేస్తున్న ప్రయాణం కూడా యోగమే అని చెప్పబడుతూ ఉంది. యోగమనగా కలయిక, జీవబ్రహ్మైక్యము. అట్టి ఐక్యమును కలిగించు ప్రయత్నమును యోగమనియే చెప్పబడును. అట్టి ప్రయత్నము ఆచరించువాడు యోగి. యోగులు అనేకులున్నను, అందు ఆరూఢ స్థితి నొందిన వారు చాలా అరుదు. లోకంలో చాలామంది యోగులు ఉన్నారు, స్వామీజీలు ఉన్నారు, గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు.
కానీ వారిలో నిజమైన పరిపూర్ణ స్థితిని పొందిన వాళ్ళు మాత్రం చాలా చాలా అరుదు అని చెప్తుంది భగవద్గీత. అందుకు కావలసిన అర్హతలు ఏంటి, లక్షణాలు ఏంటి, ఏ లక్షణాలు ఉంటే పరిపూర్ణ యోగి అంటారు అనేది చెప్తూ ఉంది. అదే జ్ఞాన విజ్ఞానములచే తృప్తి పొందుట. జ్ఞానమో విజ్ఞానం. జ్ఞానం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం శాస్త్రాల ద్వారా, విజ్ఞానం అంటే తెలుసుకున్న దాన్ని ఆచరించి అనుభవాన్ని పొందడం, అనుభవజ్ఞాని పొందడం, అనుభూతిని పొందడం, ఇది విజ్ఞానం. ఆ విజ్ఞానం వచ్చిన దశలో ఎలా ఉంటుందంటే కుక్క, పిల్లి, పంది, దోమ సకల సమస్త వస్తు ప్రపంచంలో చర అచరాలలో కూడా పరమాత్మ ప్రకాశాన్ని దర్శిస్తూ ఉంటాడు. అంతలా పరమాత్మనే చూస్తూ ఉంటాడు, అన్నిట్లో పరమాత్మనే చూస్తూ ఉంటాడు. అన్నిట్లో పరమాత్మను చూసినప్పుడు ఎటువంటి వికారాలు ఉండవు. కనుక జ్ఞాన విజ్ఞానములతో తృప్తి చెందుట, కూటస్థుడై ఉండుట అంటే దేనికి చెలించడు, నిర్వికారుడుగా ఉంటాడు, నిర్లిప్తుడుగా ఉంటాడు, నిర్మమకారుడుగా ఉంటాడు. కాబట్టి కూటస్థుడై ఉండుట అంటే ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే కళ్ళు చూస్తూ ఉంటాయి కానీ అది దేన్ని చూడట్లేదు, చెవులు వింటూ ఉంటాయి కానీ దేన్ని వినట్లేదు. ఇప్పుడు వినాలి, దేన్ని వినట్లేదంటే ఇప్పుడు కూడా వినమండి అంటే ప్రయోజనం ఉండదు. కాబట్టి కళ్ళు చూస్తాయి, చెవులు వింటాయి, నోరు తింటూ ఉంటుంది కానీ వాటికి సంబంధించిన అనుభవాన్ని, అనుభూతిని అది ఏది బయట ప్రపంచం నుంచి తీసుకోదు. అది ఎక్కడ ఉంటుందా అంటే ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంది? లోన ఉంది. ఏమిటి? ఆత్మ. ఆ ఆత్మస్థితిలోనే మనస్సును నొక్కిపట్టి ఆ అంతర్ముఖం చేసి ఆత్మలోనే మనసును ఉంచడమే కూటస్థం. బాబా గారిని చూడండి, ఆయన చూస్తూ ఉన్నట్టుగా ఉంటాడు. ఆ చూపు ఎలా ఉంటుందంటే ప్రపంచం మొత్తాన్ని చూస్తున్నట్టు ఉండదు, చూస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఏ ఒక్క వ్యక్తిని చూసినట్టుగా ఉండదు, కానీ చూసిన ప్రతి వ్యక్తి బాబా నన్నే చూస్తున్నాడు అనుకుంటాడు. అది చూపు, అది విశ్వచూపు, అది ఆత్మచూపు, అది అంతర్ముఖ చూపు. అంతర్ముఖంలో నువ్వు ఉన్నావంటే నీ చూపు ఎలా ఉంటుందంటే ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఆ చూపు నన్నే చూస్తుంది అనుకోవాలి. నువ్వు అనుకుంటావు, ఆయన అంతర్ముఖంలో ఉంటాడు, ఆత్మస్థితిలో ఉంటాడు. ఆత్మస్థితిలో ఉన్నాడంటే అందరిని చూసినట్టే లెక్క. ఎందుకని? అందరూ ఆత్మస్వరూపులై ఉన్నారు, అందరూ ఆత్మలోనే ఉన్నారు. కాబట్టి ఎవరైతే అంతర్ముఖ చూపు కలిగి ఉంటాడో, ఆత్మలో ఉంటాడో అతను విశ్వాత్మకుడుగా ఉంటాడు. విశ్వం మొత్తం వ్యాపించి ఉంటాడు, అందరినీ చూస్తూ ఉంటాడు. కనుక కూటస్థుడై ఉండాలి, నిర్వికారుడై ఉండాలి, నిర్లిప్తుడై ఉండాలి, నిర్మోహముడై ఉండాలి. ఇవి ఆధ్యాత్మిక సాధనలో సాధించాల్సిన ఆధ్యాత్మిక లక్షణాలు. ఇంద్రియము లెస్సగా జయించుట అన్నాడు. ఇంద్రియాల్ని జయించుట కాదు, లెస్సగా పూర్తిగా జయించుట, పూర్తిగా అధీనంలో ఉంచుకొనుట. అంటే తాబేలు ఏ విధంగా అయితే అవసరమైనప్పుడు తన కాళ్ళను చేతులను బయటికి తీస్తుంది, ప్రమాదం అనగానే లోపలికి ముడుచుకుంటుంది. జ్ఞాని అలా ఉంటాడు, తన యొక్క ఇంద్రియాలని అవసరమైనప్పుడు బయటికి తీస్తాడు, ఉపయోగిస్తాడు, అవసరం లేని చోట్ల లోపలికి మూసుకుంటాడు. ఒక వికారమైనటువంటి వాల్ పోస్టర్ కనిపిస్తుంది గోడ మీద, ఆ సమయంలో జ్ఞాని తన ఇంద్రియాన్ని లోపలికి తీసుకుంటాడు. అతను అటే ముఖం ఉంటాడు కానీ చూడ్డు. అలాగే ఒక వికారమైన పనికిరాని పాటలు మాటలు వినపడుతూ ఉంటాయి, అతని చెవులు ఉంటాయి బట్ వాటిని వినడు, అంతర్ముఖుడైపోతాడు. కానీ ఇలాంటి సత్సంగాలు జరిగేటప్పుడు మాత్రం తన యొక్క ఇంద్రియాలను బయటికి తీసుకొచ్చి శుభ్రంగా ఆ మాటలను వినడానికి, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది తాబేలు చూపు, తాబేలు లక్షణం. అంటే ఇంద్రియాలని పనికొచ్చే విషయాల్లో ఉపయోగిస్తూ పనికిరానప్పుడు లోపలికి తీసే శక్తి ఎవరికైతే ఉంటుందో వారిని జితేంద్రియులు లేదా నిగ్రహ సంపన్నుడు, ఇంద్రియ నిగ్రహ సంపన్నుడు అంటారు. కాబట్టి లెస్సగా ఇంద్రియాల అధీనంలో పెట్టుకోవాలి. ఆధ్యాత్మికం మొత్తం కూడా ఇంద్రియ నిగ్రహం మీద ఆధారపడి ఉంటుంది, మనో నిగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండిటిని సాధించని వాడు, ఈ రెండిటిని తన అధీనంలో పెట్టుకోలేని వాడు ఆధ్యాత్మికంలో ఎంతకాలం ఉన్నా కానీ అతను ఏమీ సాధించలేడు, సమయం వృధా. తర్వాత మట్టిగడ్డ, రాయి, బంగారం వీరిని సమానంగా చూసే లక్షణం. మీకు చూడండి, మహాత్ములైనటువంటి రామకృష్ణ పరమహంస గారు చేసే పని ఏమిటంటే ఆయన ఒక నది ఒడ్డున కూర్చొని బంగారాన్ని మట్టిని తీసుకొని రెండింటిని నీటిలో పడేస్తాడంట. బంగారము మట్టిగడ్డ తీసుకొని రెండింటిని నీటిలో పడేస్తాడు. ఆ స్థితి నిజమైన యోగి యొక్క స్థితి. నీకు బంగారం విలువ తెలిసిందా, నువ్వు యోగివి కాలేదు. అంటే అలాంటి ఒక స్థితి సంసారంలో కూడా నీకు వచ్చిందంటే నువ్వు యోగి. ఒక 10 తులాల బంగారం కొనిపెట్టుకుంటే ఫ్యూచర్లో పనికి వస్తుంది మనకు.
బ్యాంకులో ఒక 10 లక్షలు ఉంటే ముసలి తర్వాత మనకు పనికి వస్తుంది. ఇది యోగి లక్షణం కాదు, భోగి లక్షణం. కాబట్టి యోగి లక్షణం రావాలి అని అంటే బంగారం కానీ, ధనం కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ ఇవి ఏమీ కూడా నిన్ను చెలింపచేయని స్థితికి నువ్వు వస్తే, వాటి విలువ గుర్తించలేని స్థితికి నువ్వు వస్తే, అవి నాకు అవసరమే లేదు అనే స్థితి నీకు వస్తే నువ్వు యోగివి, నిజమైన యోగివి, సంపూర్ణమైన యోగి. అందుకనే బాబా గారు సచరిత్రలో మనకు ఒక మాట అంటాడు, ఫకీరు పదవి మహారాజ పదవి కంటే 100 రెట్లు గొప్పదిరా అంటాడు. ఎవరన్నా అనగలరా ధైర్యంగా ఆ మాటని? ఫకీరు పదవిని ఎవరన్నా కోరగలరా? ఫకీరు పదవి అంటే అడుగు తినమని సమాజంలో ఎక్కడ గౌరవం ఉంటుందా? ఎక్కడ సరైన గౌరవం ఇవ్వరు అని చెప్పి మంచి తెల్లబట్టలు వేసుకొని తిరుగుతున్నాము. తెల్లబట్టలు చూడగానే షాప్ వాడి దగ్గరికి వెళ్తే షాపు రండి సార్ కూర్చోండి సార్ అంటాడు. కొద్దిగా మామూలుగా అటు ఇటుగా కొద్దిగా నలిగిన బట్టలు వేసుకొని వస్తే బాబు కొద్ది పక్క జరుగు అంటాడు. ఈ మర్యాదకు అలవాటు పడ్డ మనం మంచి బట్టలు వేసుకొని తిరుగుతాం. అలాంటి మానసిక స్థితి ఉన్నవాడు యోగి కాలేడు. అందుకనే బాబా గారు చినిగిన వస్త్రం వేసుకొని గోనెపట్ట మీద కూర్చొని 4 ఇళ్లలో బిచ్చమడుక్కొని రుచి పచి లేకుండా అన్నిటినీ కలిపి తింటూ ఇంద్రియ నిగ్రహం ఎలా సాధించవచ్చో, నిజమైన యోగి ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా గీతాశాస్త్రం చెప్పిన దాన్ని ఆచరించి చూపించిన మహానుభావుడు సిద్ధపురుషుడు మన యొక్క సమర్థ సద్గురు సాయిబాబా వారు. ఆయన చూసి మనం నేర్చుకోవాలి. నిజమైన యోగి లక్షణాలు కృష్ణ పరమాత్మ చెబితే, శ్రీకృష్ణ పరమాత్మ బంగారు కిరీటాలు పెట్టుకున్నాడు, వైఢూర్యాలు ధరించాడు, పట్టు పీతాంబరాలు ధరించాడు, అన్నీ వేసుకొని చెప్పడం ఎవరైనా చెప్తారయ్యా? ఆచరిస్తే తెలుస్తుందయ్యా అనే వాళ్ళు ఉంటారు. ఆచరించడం కూడా చెయ్యవచ్చురా అని చెప్పడానికే ఆ కృష్ణుడు బాబా రూపంలో వచ్చి గీతలో చెప్పినటువంటి యోగి లక్షణాలను సమస్తంగా సంపూర్ణంగా ఆచరించి చూపించాడు. అది బాబా గారి యొక్క గొప్పతనం. సరే, ఇలా గీత గురించి ఒక్కొక్క అధ్యాయం మహాయజ్ఞం జరపాలంటే ఒక అధ్యాయం వారం రోజులు చెప్పుకోవచ్చు. ఒక్కొక్క అధ్యాయం వారం రోజులు చెప్తే కనీసం ఒక అధ్యాయాన్ని తృప్తిగా మనం వినవలం అవుతాం. అలా 18 అధ్యాయాలు 18 వారాలు చెబితే ఒక తృప్తి, ఒక ఆనందం, జీవితంలో ఒక మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకని మాలకి 41 రోజులు ఎందుకు పెట్టారంటే మానవుడి యొక్క మనసు 41 రోజులు ఒక ఆచారాన్ని ఆచరిస్తే 42వ రోజు నుంచి అదే ఆచారాన్ని ఇష్టపడి ఆచరించి వాడు తరిస్తాడని చెప్పి మాలాధారణ పెట్టారు. దురదృష్టం కొద్దీ మాలాధారణలో పెట్టిన నియమాలు మాలలో ఉండగా కూడా ఇప్పుడు ఎవరూ ఆచరించట్లేదు. కాబట్టి మాల అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఏమీ ఆచరించకుండానే ఉండిపోతున్నారు. కనుక మాలాధారణలో 41 రోజులు విధించిన నియమాలను కనుక తూచా తప్పకుండా ఎవరైతే ఆచరిస్తారో 42వ రోజు నుంచి కూడా 41 రోజులు ఆచరించిన విధి విధానాలని ఆచరిస్తూ తన జీవితాన్ని చరితార్థం చేసుకుంటాడు. దానికోసం పెట్టారు మాల. అలాగే భగవద్గీత కూడా ఒకే ప్రదేశంలో ఒకే సమయంలో ఆ విధంగా ఒక్కొక్క అధ్యాయాన్ని వారం రోజులు కనుక విశ్లేషణ చేసుకుంటూ పోతే ఆ 18 అధ్యాయాలు అయిపోయేసరికి ప్రతి మనిషిలో చాలా వరకు గీతలో చెప్పిన జ్ఞానం ఆచరించే దిశగా అడుగులు వేయాలని సంకల్పం చేసుకుంటాడు. సంకల్పం జరిగితే ఆచరణ స్టార్ట్ అవుతుంది. ఆచరణ స్టార్ట్ అయితే అనుభూతి వస్తుంది, అనుభవం వస్తుంది, ఫలితం వస్తుంది. ఫలితం వచ్చిన తర్వాత ఎవడు కూడా ఇక ఆ మార్గాన్ని విడిచిపెట్టాడు. అది గీత యొక్క గొప్పదనం. తర్వాత ఈ చెప్పినటువంటి ఈ మనోనిగ్రహము, ఆ తర్వాత ఈ యొక్క ఇంద్రియ నిగ్రహము, ఇవన్నీ ఊరికనే వస్తాయా? ఎలా వస్తాయి? ఊరికనే రావు. గీత మాత్రమే ఆ సత్యాన్ని చెప్పింది. ఇప్పుడు చాలామంది ధ్యానం నేర్పిస్తాం కూర్చొని అంటారు. వీళ్ళు వచ్చి కూర్చుంటారు. వీడు రకరకాల తిళ్ళు తింటాడు, కావలసినంత కడుపు నిండా తింటాడు, శుభ్రంగా ఎప్పుడు నిద్రపోతుంటాడు, బయటికి వెళ్ళి వ్యాపారాలు చేసి మోసాలు చేస్తుంటాడు, రకరకాల జీవన విధానాలతో ఉంటాడు. కానీ వాళ్ళందరినీ ఒక చోట సమావేశపరిచి ధ్యానం చేపిస్తూ ఉంటాం. అటువంటి ధ్యానం వల్ల వారు సరైన ఫలితాన్ని, పూర్తి ఫలితాన్ని పొందలేరు అనడానికి గీతలో చెప్పిన ఈ శ్లోకమే మనకు ఆదర్శం. ఏమిటది? యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. మితమైన ఆహారము, మితమైన నడవడిక గలవాడు, కర్మలయందు మితమైన ప్రవర్తన గలవాడు, మితమైన నిద్ర,
మితమైన మెలకువ గలవాడు అగు మనుజునకు యోగము సిద్ధిస్తుంది. అందుకనే అతి సర్వత్రా వర్జతే, అన్నిట్లలో కూడా మితం ఉండాలి. నిద్ర మితం ఉండాలి, ఆహారం మితం ఉండాలి, మన నడవడిక మితం ఉండాలి, మాట మితంగా ఉండాలి, నడక మితంగా ఉండాలి, ప్రవర్తన మితంగా ఉండాలి. ఎవరైతే ఈ అన్ని జీవన విధానాల్లో జీవన శైలిలో ఈ మితాన్ని ఉపయోగిస్తూ ఉంటాడో, పరిమితంగా మాట్లాడతాడో, పరిమితంగా నిద్రిస్తాడో, పరిమితంగా వ్యవహారాలు చేస్తూ ఉంటాడు, అంటే ఇంకా చెప్పాలంటే అన్నిటినీ పరిమితం చేసుకుంటూ 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 చివరికి వచ్చేసరికి అసలు పూర్తిగా కర్మలే చేయకుండా నిశ్చలంగా కదలకుండా ఒకే చోట కూర్చుండే స్థితికి ఈ మితానికి సంబంధం ఉంది. కనుక ఆహార నియమాలు పాటించకుండా, నిద్రా విహారాలు పాటించకుండా, జీవన శైలిలో మార్పులు రాకుండా, మనస్సులో మార్పు రావడం అసాధ్యం, ఇంద్రియాలను నిగ్రహించడం అసాధ్యం, మనో నిగ్రహం సాధించడం అసాధ్యం. కాబట్టి ఆహార విహారాల నియమాల ద్వారా మాత్రమే మనస్సు నియమించబడుతుంది, నియంత్రించబడుతుంది, ఇంద్రియాలు నియంత్రించబడతాయి. కాబట్టి ఎవడైతే యోగాన్ని సాధించాలనుకుంటాడో, ఎవడైతే పరమాత్మ అనుభూతిని తనలో అనుభూతి చెందాలనుకుంటాడో వారు తప్పకుండా ఆహార నిద్ర వ్యవహారాలలో పరిమితిని సాధించాలి, మనో పవిత్రతను సాధించాలి. చేస్తున్నటువంటి ప్రతి కర్మలో కూడా పవిత్రత ఉందా లేదా అని చూసుకోవాలి. మన సనాతన ధర్మం చెప్పినటువంటి పరోపకారార్థం ఇదం శరీరం, ఈ శరీరం ఎందుకు లభించిందయ్యా అంటే ఇతరులకు ఉపయోగపడడానికే ఈ దేహం పరమాత్మ నాకు ఇచ్చాడు తప్ప ఇతరులను బాధించడానికి కాదు అనే నగ్న సత్యాన్ని ఎవరైతే గుర్తిస్తారో, దాన్ని జీవిత సత్యంగా ఆచరిస్తారో అటువంటి నిష్కామ జీవి, నిష్కామ సాధకుడు మాత్రమే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో సంపూర్ణమైన ఫలితం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మొత్తానికి ఆధ్యాత్మిక సాధన అంటే మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహాల మీద ఆధారపడి ఉంది. ఈ రెండు నిగ్రహాలు నువ్వు స్వీకరించే ఆహారం మీద ఆధారపడి ఉంది, నువ్వు చేసే పనుల మీద ఆధారపడి ఉంది, నీ యొక్క మాట తీరు మీద ఆధారపడి ఉంది. ఈ అన్నీ కూడా నియంత్రించుకొని పరిమితంగా ఉపయోగించుకోవడం ఎవడైతే చేస్తాడో వాడికి మనోనిగ్రహం సాధించబడుతుంది, ఇంద్రియ నిగ్రహం సాధించబడుతుంది. మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం సాధించిన వాళ్ళు మాత్రమే మనలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని దర్శించగలుగుతారు, ఆ పరమాత్మను చేరుకోగలుగుతారు, తామే పరమాత్మగా మారగలుగుతారు. ఆ మార్గాన్ని, ఆ తత్వాన్ని మన సనాతన ధర్మం అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను అని తెలుసుకోమని చెప్పింది. అది సత్యం. అహం బ్రహ్మాస్మి, నీవే బ్రహ్మవై ఉన్నావు. మరి బ్రహ్మవై ఉన్నప్పుడు బ్రహ్మకు మరణం లేదు, మరి నీకు మరణం ఉంది అనుకుంటున్నావు కాబట్టి నీకు బ్రహ్మస్థితి రాలేదు. బ్రహ్మమై ఉన్నప్పుడు ఆ బ్రహ్మం అంతగా వ్యాపించి ఉంది, కానీ నువ్వు ఒక్కతోటే ఉన్నానని భ్రమలో ఉన్నావు, నీకు ఆ స్థితి రాలేదు. మరి బ్రహ్మమై ఉన్నప్పుడు అది ఎటువంటి వికారాలు లేకుండా నిశ్చలమైనటువంటి స్థితిని ఉంటుంది, నీకు ఆ స్థితి రానప్పుడు నువ్వు ఆ బ్రహ్మస్థితిని పొందలేదు. కాబట్టి బ్రహ్మము యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ముందు తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న లక్షణాలను సాధన చేస్తూ సాధించుకోవాలి. వీటన్నిటినీ సాధించడానికి కావలసిన ఆహార నియమాలను, నిద్ర నియమాలను, విహార అంటే ప్రవర్తనను ఎవరైతే పరిమితంగా నియంత్రించుకుంటూ ఉంటారో వారికి మాత్రమే అది సాధించబడుతుంది, సిద్ధించబడుతుంది అని మరొక్కసారి గీత ద్వారా మీ అందరికీ తెలియచేస్తూ ఈ గీతా మహాయజ్ఞాన్ని ఈ యొక్క ఒక చిన్న అధ్యాయం ద్వారా మీ ముందు ఈ విధంగా పంచుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించి, గీత గ్రంథాన్ని ముట్టుకోవడమే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే సాధ్యం కాదు. ఆ గీతా గ్రంథాన్ని పఠించడం అనేది కూడా ఇంకా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఆ గీతా గ్రంథంలో నిగూఢంగా రహస్యంగా చెప్పబడిన జ్ఞానాన్ని గురువు అనుగ్రహంతో ఇలా చక్కగా విశ్లేషణ చేసుకునే మహాభాగ్యం కూడా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప సాధ్యం కాదు. అటువంటి అసాధ్యమైనటువంటి ఆ మహాభాగ్యాన్ని ఈనాడు సద్గురు సాయినాథుల వారు ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మ అనుగ్రహం వల్ల, ఆశీర్వాదం వల్ల, ప్రేమ వల్ల
మీరు నేను అందరం పొందామనేది తెలియచేస్తూ రేపటి నుంచి గీతను ఒక్క అధ్యాయమైన గీతలో చెప్తాడు, ఇందులో ఉన్న ఒక్క అక్షరం చదివినా సరే నువ్వు గొప్ప పుణ్యాన్ని పొందుతావు, ఫలితాన్ని పొందుతావు. అటువంటి గొప్ప పుణ్యాన్ని గొప్ప ఫలితాన్ని ఇచ్చే గీతను రేపటి నుంచి ఒక్క శ్లోకం చదువుదాం, ఒక్క శ్లోకార్థం చదువుదాం అని సంకల్పం చేసుకొని ఎవరైతే రేపటి నుంచి ఆచరిస్తూ ఉంటారో వారు తప్పకుండా ఆ భగవానుని కృపకు పాత్రులై జీవితంలో ఉన్న సంకటములన్నింటినీ జయించి నిశ్చలమైన మనశ్శాంతిని, శాశ్వతమైన మనశ్శాంతిని పొందుతారు అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సాయిరామ్. సాయి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ప్రసాద్ గంజి 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 శ్రీమాన్ శ్రీ గంజి మల్లికార్జున ప్రసాద్ గారు, కడప జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేయడం చాలా సంతోషకరం. వారిని వేది మీదికి రావాల్సిందిగా హృదయపూర్వకంగా మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్.